నమస్తే, వెల్కమ్ టు మన టీవీ తెలంగాణ. మనం గత 4 రోజులుగా వరుసగా మనం లైవ్ కార్యక్రమాలు ఏది గురుకుల ఉద్యోగాల పైన వాళ్ళకు అభ్యర్థులకు ఏమైనా సందేహాలు ఉన్నా కూడా అటువంటి సందేహాలు తీర్చడానికి ఆయా రంగాల్లో ఆయా శాస్త్రంలో ఏదైతే ఉన్నాయో మనకు సబ్జెక్ట్స్ ఆ సబ్జెక్టులన్నింటిలో కూడా మనం నిష్ణాతులైన వాళ్ళని రోజు ఒక్కరిని తీసుకొచ్చి మనము ఒక అభ్యర్థుల సందేహాలను తీర్చడానికి ఈ యొక్క గురుకుల ఉద్యోగ గైడ్ ప్రవేశపెట్టడం జరిగింది. దానికి అనుగుణంగా మనం ఈరోజు మనకు మెంటల్ ఎబిలిటీ నిన్న ఒక భాగాన్ని చర్చించాము. అయితే ఈరోజు రెండవ భాగాన్ని మన శివకుమార్ గారితో వారి యొక్క సందేహాలని తెలుసుకుందాం. నమస్కారం సార్, శివకుమార్ గారు. నమస్కారం అండి. నమస్కారం. అయితే ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క మన మెంటల్ ఎబిలిటీ ఇన్ రీజనింగ్, తర్వాత డేటా ఇంటర్ప్రిటేషన్ అని ఓవరాల్గా చర్చించడం జరిగింది. ప్రత్యేకంగా నిన్న డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది మనం పూర్తి స్థాయిలో చర్చించలేదు. అయితే స్పెషల్గా మీరు దీన్ని చూస్తున్నారు కాబట్టి దీంట్లో మనం ఏ విధమైన బుక్స్ చదివితే బాగుంటుంది మా యొక్క వ్యూవర్స్కి మీరు వివరించాల్సిందిగా కోరుతున్నాం. మన టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈ ప్రస్తుత పరిస్థితుల్లో డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది ఒక ముఖ్యమైనటువంటి టాపిక్గా అవతరించున్నది. ఇట్లా ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, అనేక పబ్లిక్ సర్వీస్ కమిషన్స్తో పాటు యూపీఎస్సీలో కూడా ఈ సీశాట్ ఎగ్జామ్ పెట్టినప్పటి నుంచి ఈ రంగం నుంచి అనేక ప్రశ్నలు చాలా లోతుగా విశ్లేషణాత్మకంగా ఆలోచించే విధంగా అభ్యర్థి యొక్క నైపుణ్యాన్ని పరీక్షించే విధంగా ఉన్నట్లు తెలుస్తున్నది మనకి. మన భూపాల్ రెడ్డి గారు అడిగినట్లు దీనికి సంబంధించిన బుక్స్ని కనుక మనం గమనించినట్లయితే బుక్స్ కంటే కూడా ముందుగా మనం ఎగ్జామినర్ యొక్క ట్రెండ్ ఏ విధంగా ఉన్నది, ఎగ్జామినర్ యొక్క ఉద్దేశము అభ్యర్థి యొక్క ఏ జ్ఞానాన్ని పరిశోధించే విధంగా ఉన్నదని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. గత యూపీఎస్సీ పరీక్షలో వచ్చినటువంటి ప్రశ్నలు కానీ లేదా టీఎస్పీఎస్సీ వచ్చిన తర్వాత వచ్చిన పరీక్షల ప్రశ్నాపత్రాల్లో కానీ లేదా మరే ఇతర రాష్ట్రాల యొక్క ప్రశ్నాపత్రాలను పరిశీలించినప్పటికీ ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ దాని మీద ముఖ్యంగా మనం గమనించవలసిన అంశం ఏమిటంటే యావరేజెస్, రేషియోసు, పర్సెంటేజెస్, కొంతవరకు ప్రాఫిట్స్ అండ్ లాసెస్, వీటన్నింటి మీద అభ్యర్థికి కనీస పరిజ్ఞానం ఉందా లేదా అనేది ఒక ఎగ్జామినర్గా మనం పరీక్షిస్తున్నారు. కాబట్టి ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ మీద మనకు పూర్తి అవగాహన, పూర్తి నాలెడ్జ్, పూర్తి సామర్థ్యము, మేధో సంపత్తి మనకు రావాలంటే తప్పనిసరిగా ఈ శాతాలు, సగటులు, నిష్పత్తులు, లాభ నష్టాలు వీటన్నిటి మీద ముందు ప్రత్యేకంగా కొంతవరకు కనీసం మినిమం పరిజ్ఞానాన్ని మనం సంపాదించుకోవాల్సిన అవసరం. దీనికి సంబంధించి అర్థమెటిక్కి సంబంధించిన బుక్స్లో కూడా మనం కొంత ఫాలో కావాలి. ఈ అర్థమెటిక్ బుక్స్కి సంబంధించిన వరకు ఎస్చాన్ పబ్లికేషన్స్ కానివ్వండి, ముఖ్యంగా అరిహంత్ పబ్లికేషన్స్ కానివ్వండి, అట్లాగే ఇంకొంచెం డెప్త్గా వేరే ఈ గురుకుల టీచర్సే కాకుండా వేరే ఎగ్జామ్స్, గ్రూప్స్ కానివ్వండి, సివిల్స్ కానివ్వండి, వీటికి ఈ పరీక్షలకు సందర్భమైన అభ్యర్థులు పియర్సన్ పబ్లికేషన్స్ కానివ్వండి, ఈ పుస్తకాల్లో చాలా ఎక్కువగా జ్ఞానం అనేది ఉంది. టాపిక్స్ కొంచెం డెప్త్గా పరిశీలించడం జరిగింది. కాబట్టి అభ్యర్థులందరూ కూడా వీటిని ముందుగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. సార్, అయితే ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఈ ఇటీవల కాలంలో బాగా ప్రసిద్ధి చెందినటువంటి కొన్ని అగర్వాల్ బుక్స్ అని మీరు నిన్న చెప్పారు. నిన్న వేరే మన మెంటల్ ఎబిలిటీ సార్ రావడం జరిగింది, చెప్పడం అగర్వాల్ కానీ ఇట్లాంటి కొన్ని విషయాల్లో చాలా వరకు వస్తున్నాయని అంటున్నారు. అయితే ఇప్పుడు మీరు ఇవన్నింటి పైన బాగానే మాకు ఇప్పటివరకు సమాధానాలు వాళ్ళకు ఇవ్వడం కానీ, మీరు క్లాసులు చెప్పిందని వాళ్ళు అర్థం చేసుకోవడం కానీ, నిన్న వచ్చిన మాకు ఫోన్ కాల్స్ని బట్టి చూస్తే మనకు దాదాపుగా ఇంత ఎక్స్పర్ట్స్ని పట్టుకొస్తున్నారు, మీరు చాలా బాగా చెప్తున్నారు, మన టీవీ వాళ్ళు చాలా మాకు ప్రయోజనం కలిగే విధంగా చేస్తున్నారని అంటున్నారు. అయితే దానికి తగ్గట్టుగా మీరు అంటే ఈ డేటా అసలు ఫస్ట్ డేటా ఇంటర్ప్రిటేషన్ అంటే ఏంటిది, అది దాని గురించి ఒక వివరణ. ఉదాహరణకి గురుకుల టీచర్స్నే తీసుకున్నాం అనుకోండి. ఈ ఒక టీచరు ఆ స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ బాలురు ఎంతమంది, బాలికలు ఎంతమంది, వాళ్ళ బిలో పవర్టీ లైన్ పీపుల్ ఎంతమంది ఉన్నారు, వేరియస్ సెక్టార్స్ నుంచి రిజర్వేషన్ కేటగిరీస్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళ గవర్నమెంట్ నుంచి ప్రోగ్రామ్స్ వస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఎంతవరకు అందుతున్నాయి, వాళ్ళకి ఇంకా ఏమేమి అవసరాలు ఉన్నాయి, ఇటువంటి అంశాలన్నీ కూడా పై అధికారులకు నివేదించవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది. అట్లాగే ఒక మండల అధికారి తీసుకోండి, ఎంఈఓ గారు తీసుకోండి, అట్లాగే ఒక గ్రూప్స్ ఆఫీసర్ని తీసుకోండి, ఒక ఎంఈఓ కానీ ఒక ఎంఆర్ఓ కానీ తీసుకున్నామంటే ఆ మండలంలో ఉన్నటువంటి సాగు భూములు ఎంత, బంజరు భూములు ఎంత, నీటిపారుదల సౌకర్యమైన భూములు ఎంత, ఏ పంటలు ఎన్ని ఎకరాలలో ఎన్ని హెక్టార్లలో పండిస్తున్నారు,
ఇవన్నీ కూడా పై అధికారికి మనం నివేదించవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది. దీన్ని బేస్ చేసుకొని ఆ కలెక్టర్ కానివ్వండి, విద్యాశాఖ అధికారి కానివ్వండి, దాన్ని బేస్ చేసుకుని ఆ మంత్రులు కానివ్వండి, ముఖ్యమంత్రులు కానివ్వండి, వాళ్ళ ఫండ్స్ అలొకేషన్ అనేవి చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రాథమికంగా క్షేత్రస్థాయి నుంచి ఏదైతే అవసరమో ఆ దత్తాంశాన్ని, డేటాని సేకరించే బాధ్యత కింది స్థాయి అధికారుల మీద కానివ్వండి, టీచర్ల మీద కానివ్వండి ఇలా ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా వీళ్ళందరికీ కూడా ఈ డేటాని సేకరించడం, ఆ సేకరించినటువంటి డేటాని పొందుపరచడం, ఆ దత్తాంశాన్ని పై అధికారులకు కానివ్వండి, ప్రజానీకానికి కానివ్వండి అర్థమయ్యే రీతిలో ఒక ట్యాబ్లేషన్ ఫామ్లో కానివ్వండి, ఒక చార్ట్ ఫామ్లో కానివ్వండి, ఒక వృత్త రూపంలో కానివ్వండి, పై చార్ట్స్లో కానివ్వండి దాన్ని పొందుపరచాల్సిన అవసరం ఉంది. సో సేకరించిన దత్తాంశాన్ని ప్రజాబాహుళ్యానికి కానివ్వండి, పై అధికారులకు కానివ్వండి సులభంగా అర్థమయ్యే రీతిలో పొందుపరచడమే డేటా ఇంటర్ప్రిటేషన్ అంటాం. అయితే ముఖ్యంగా మనం ఈ డాటా టేబుల్స్, తర్వాత ఈ బార్ చార్ట్స్, వీటిపైన అంటే డాటా టేబుల్స్ అనేది చూడడానికి బాగానే ఉన్నాయి. అంటే దీనిపైన ఏ విధమైన క్వశ్చన్లు ఏ విధంగా అడగడానికి అవకాశం ఉంది, మా విద్యార్థులు ఏ విధంగా దాన్ని సులభంగా పరిష్కరించడానికి మార్గాలు ఉన్నాయో మీరు ఒకసారి వివరించండి. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి ఒక కంపెనీ యొక్క యాన్యువల్ సేల్స్ 2000 నుంచి 2010 వరకు, లేదంటే ఒక కంపెనీ యొక్క ప్రొడక్షన్, ఫెర్టిలైజర్స్ ప్రొడక్షన్ కానివ్వండి, ఒక షుగర్ కంపెనీ యొక్క షుగర్ ప్రొడక్షన్ కానివ్వండి, లేదా ఒక స్కూల్ నుంచి, లేదా ఒక మండలం నుంచి, ఒక జిల్లా నుంచి వివిధ రంగాల్లో ఎన్నికైన క్రీడాకారులు కానివ్వండి, లేదా విద్యార్థులు కానివ్వండి ఎంత పర్సెంట్ వచ్చాయి, ఇలా ఒక టేబుల్ అనేది ఒక దత్తాంశ రూపంలో ఇవ్వబడుతుంది. ఆ దత్తాంశాన్ని బేస్ చేసుకుని ఏ రంగంలో అత్యధిక శాతం ఉత్తీర్ణులయ్యారు, ఏ రంగం నుంచి ఎక్కువ పెట్టుబడులు వచ్చాయి, ఏ రంగం నుంచి ఏ రంగానికి ఉన్న నిష్పత్తి ఎంత. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మోటార్ వెహికల్స్ కంపెనీ ఉంది, మారుతి సుజుకి, ఇంకొకటి వోక్స్ వ్యాగన్, ఇంకొకటి ఫోర్డ్. ఇట్లా ఈ దేశంలో ఉత్పత్తి అయినటువంటి ఈ రంగాలలో ఏ కార్ల యొక్క ఉత్పత్తి శాతం అధికంగా ఉంది, ప్రజలు దేని వైపు మొగ్గు చూపుతున్నారు అనే విధంగా ఉంటుంది. అంటే దత్తాంశాన్ని బేస్ చేసుకొని పర్సెంటేజెస్ ఏ విధంగా ఉన్నాయి, రేషియోస్ ఏ విధంగా ఉన్నాయి, యావరేజ్ ప్రొడక్షన్ ఎలా ఉంది, ఈ విధమైన ప్రశ్నలు వస్తాయి. ఈ ఇచ్చేటువంటి ప్రశ్నల్లో గురుకుల టీచర్స్కి కానివ్వండి, గ్రూప్స్లో కానివ్వండి ఒక డేటా టేబుల్ని ఇవ్వడం జరుగుతుంది. 5 మార్క్స్ ఉంటాయి, 5 క్వశ్చన్స్ ఉంటాయి, కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది. దీంట్లో మొదటిది, రెండవది, మూడవ క్వశ్చన్లు సాధారణంగా ఎటువంటి జ్ఞానం లేకపోయినా మనం 10th క్లాస్ వరకు చదువుకున్నటువంటి సామర్థ్యంతోనే ఆన్సర్ చేయగలం. ఇక థర్డ్ క్వశ్చన్ నుంచి 4th, 5th క్వశ్చన్స్లో ఈ 2 క్వశ్చన్లు కానివ్వండి, 3 క్వశ్చన్స్ కానివ్వండి వాటిని ఆన్సర్ చేయాలంటే తప్పనిసరిగా అభ్యర్థికి కనీస పరిజ్ఞానం మనం ముందు చెప్పుకున్నట్టుగా రేషియోస్లో కానివ్వండి, లేదంటే యావరేజెస్, పర్సంటేజెస్ వీటిలో తప్పనిసరిగా నాలెడ్జ్ ఉండవలసిన అవసరం ఉంది. సార్ ఇప్పుడు ఒక కాలర్ మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు, వారి యొక్క ప్రశ్నలు అడిగి మనం సమాధానాలు చెప్పే ప్రయత్నం చేద్దాం. సార్ హలో. హలో, నమస్కారం సార్. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఏం పేరు? నా పేరు మాలతి సార్, నిజామాబాద్. మాలతి గారు, ఇప్పుడు మీ ప్రశ్నలకు మన శివకుమార్ గారు సమాధానం ఇస్తారు, అడగండి. సార్ సెక్షన్ 2లో టాపిక్స్ ఒకసారి క్లియర్ గా చెప్పండి సార్. మళ్ళీ బుక్స్ నేమ్స్ కరెక్ట్ గా వినవడట్లేదు. మరొకసారి రిపీట్ చేయండి అమ్మా. సార్ సెక్షన్ 2లో టాపిక్స్ ఒకసారి క్లియర్ గా చెప్పండి. అమ్మా నమస్కారం, ఒకసారి పెద్దగా చెప్పండి అమ్మా. సార్ సెక్షన్ 2లో టాపిక్స్ క్లియర్ గా చెప్పండి సార్. బుక్స్ నేమ్స్ కూడా వినబడట్లేదు సార్ కరెక్ట్ గా. తప్పకుండా అమ్మా. సెక్షన్ 2లో మన డేటా ఇంటర్ప్రిటేషను, లాజికల్ రీజనింగ్ అండ్ అనలిటికల్ అబిలిటీతో పాటు రీజనింగ్ సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. నిన్న రీజనింగ్ సంబంధించిన ప్రశ్నల్ని ప్రశాంత్ రెడ్డి గారు నిన్న పూర్తిగా డిస్కస్ చేశారు. ఇక డేటా ఇంటర్ప్రిటేషన్కి వచ్చేసరికి దాంట్లో దాదాపుగా 6 ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి. ఒకటి డేటా టేబుల్స్, డేటా బార్సు, దట్ మీన్స్ డేటాని బార్ చార్ట్స్లో కానివ్వండి, పై డయాగ్రామ్స్, లైన్ గ్రాఫ్స్, కేస్లెట్స్, ఇంకా మిక్స్డ్ గ్రాఫ్స్, డేటా సఫిషియన్సీ ఈ రంగాల్లో ఇవ్వడం జరుగుతుంది. ఉదాహరణకు తీసుకుని డేటా టేబుల్స్ తీసుకున్నాం అనుకోండి, ఆ డేటా టేబుల్స్ ఇచ్చి ఆ డేటా టేబుల్ నుంచి ఒక 5 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. ఆ 5 ప్రశ్నల్లో ప్రధానంగా నిష్పత్తులు, శాతాలు, యావరేజెస్, కొన్ని సందర్భాలలో పర్సెంటేజ్ ఎంత ఎక్కువ ఉంది, లేదా ప్రాఫిట్ ఎంత ఉంది, ప్రాఫిట్ పర్సెంట్ ఎంత ఎక్కువ ఉంది అనేవి ఈ ప్రశ్నలు రావడం జరుగుతుంది. ఈ ప్రశ్నలు మనకు సిలబస్లో లేనప్పటికీ ఇవి అంతర్గతంగా నిబిడీకృతమైనటువంటి హిడెన్ టాపిక్స్. ఇవన్నీ కూడా దే ఆల్ కమింగ్ ఫ్రమ్ ద అర్థమెటిక్స్ పోర్షన్. కాబట్టి అభ్యర్థులు ఈ డేటా అనాలిసిస్ చేసేటప్పుడు తప్పనిసరిగా, మళ్ళీ చెప్తున్నానండి, తప్పనిసరిగా ఈ రేషియోస్ కానివ్వండి, రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్, పర్సెంటేజ్, యావరేజెస్ మీద కనీస స్థాయిలో కాకుండా ఒక నిపుణుడుకున్న స్థాయిలో మనకి నాలెడ్జ్ అనేది ఉండాలండి. నెక్స్ట్ బార్ చార్ట్స్ అంటే దిమ్మ చిత్రాలు, తర్వాత
పై చార్ట్స్ అంటే ఒక వృత్తం ఇచ్చే వృత్తంలో యాంగిల్స్ ఇస్తారు. యాంగిల్స్ నుంచి ఎంత కోణం నుంచి ఎంత పర్సెంటేజ్ మార్చమంటాడు, లేదంటే రెండు అంశాల మధ్య నిష్పత్తి ఎంత అడుగుతాడు, లేదా మొత్తం మీద యావరేజ్గా ఎటువంటి అంశం వాళ్ళకి ఒకవేళ ఏమైనా యావరేజ్గా అనుకోనండి ఆ యావరేజ్ మీద ప్రశ్నలు ఉంటాయి. నెక్స్ట్ కేస్లెట్స్ అని ఒక టాపిక్, ఇంపార్టెంట్ టాపిక్. ఈ మధ్యకాలంలో ఇది బాగా ప్రాచుర్యంలోకి వస్తున్న టాపిక్. ఇన్ఫర్మేషన్ని ఒక ప్యాసేజ్ రూపంలో ఒక దత్తాంశాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్యాసేజ్లో పూర్తి ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు లేక ఉండకపోవచ్చు. ఆ పూర్తి ఇన్ఫర్మేషన్ని సాధించడానికి అవసరమైనటువంటి దత్తాంశం మాత్రం ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మిగిలిన అంశాలన్నింటినీ రాబట్టి ఇచ్చినటువంటి ప్రశ్నలకి ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది. దీని మీద మనము ప్రసారమయ్యే ఛానల్స్లో మంచి మంచి ఎగ్జాంపుల్ చెప్పున్నాము, తప్పనిసరిగా చూడండి. ఇది కొంచెం వస్తున్నటువంటి ఇప్పుడు ఇంపార్టెంట్లో బాగా ప్రాచుర్యంలోకి వస్తున్న టాపిక్. అంటే మిక్స్డ్ గ్రాఫిక్ అంటే ఒక పై చార్ట్స్ తీసుకోవచ్చు, బార్ డయాగ్రామ్ తీసుకోవచ్చు, లేదా లైన్ డయాగ్రామ్స్ తీసుకోవచ్చు, లేదా డేటా టేబుల్ ఇవ్వచ్చు. అంటే ఒకటి కంటే ఎక్కువ దత్తాంశాలు ఇవ్వడం జరుగుతుంది. డేటా టేబుల్ కానివ్వండి, బార్ చార్ట్స్ కానివ్వండి, లైన్ గ్రాఫ్స్ కానివ్వండి, ఇట్లా 2 లేదా 3 కలిపి ఆ 3 చిత్రాలని అనుసరించి ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక తరగతిలో ఒక స్కూల్లో పాస్డ్ పర్సెంటేజ్ ఉంది. ఆ పాస్డ్ పర్సెంటేజ్ ఒక దగ్గర ఒక డయాగ్రామ్లో ఇస్తాడు, ఇంకొక డయాగ్రామ్లో నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అప్పీర్డ్ ఇస్తాడు. ఆ విధంగా ఆ రెండింటిని బేస్ చేసుకుని ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని మనకి ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక లాజికల్ రీజనింగ్, అనలిటికల్ అబిలిటీకి వచ్చేసరికి దీంట్లో ప్రధానంగా ఒక 7 టాపిక్స్ ఉన్నాయండి. దీంట్లో సిల్లాజిజము, ఆర్గ్యుమెంట్స్, స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్, స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్, స్టేట్మెంట్స్ అండ్ కోర్సెస్ ఆఫ్ యాక్షను, అండ్ స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్, అసర్షన్ రీజను, ప్యాసేజ్ బేస్డ్ క్వశ్చన్స్, కాజ్ అండ్ ఎఫెక్టు, ఇవి ప్రధానమైనవి. ఓకే సార్, మరొక కాలర్ అందుబాటులో ఉన్నారు సార్. వారి యొక్క ప్రశ్నకు సమాధానానికి మనం చూద్దాం సార్. హలో. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఏం పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు రంజిత్ రెడ్డి అండి, కరీంనగర్ నుంచి మాట్లాడుతున్నా సార్. చెప్పండి రంజిత్ రెడ్డి గారు, మీ ప్రశ్న చెప్పండి. శివకుమార్ గారు మీ ప్రశ్నకు సమాధానం ఇస్తారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్, శివకుమార్ సార్. రంజిత్ రెడ్డి గారు నమస్తే అండి, చెప్పండి సార్. మీ క్లాసెస్ చాలా అద్భుతంగా ఉన్నాయి సార్. నిన్న మేము చూసాము క్లాసెస్. ఈ దీని మీద డయాగ్రామ్స్ మీద పై చార్టు, ఈ టేబుల్ దాని మీద అయితే ఏం లేదు సార్. అయితే మాకు ఏంటంటే మీరు రేషియోస్, ప్రాఫిట్ అండ్ లాసెస్ కూడా కొన్ని క్లాసెస్ చెప్పారు. యాక్చువల్ గా సిలబస్ లోనేమో ఈ అర్థమెటిక్ లేదు అని అంటున్నారు. అంటే మాకు క్లారిటీగా ఏ టాపిక్ చదువుకోవాలో అర్థం కావట్లేదు. మొన్న మీరు రేషియోస్ కూడా క్లాస్ చెప్పారు. అవునండి. అయితే ఓన్లీ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ అనే ఉన్నది మనకు సిలబస్ వచ్చేసరికి. అంటే మేము అర్థమెటిక్ బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకోవాలన్నా మరి ఏంటి అని మా పరిస్థితి. ఇక్కడ ఎగ్జామినర్స్ సిలబస్ సెట్టర్స్ ఏం చేశారంటే అండి, సిలబస్లో లేనిదని చెప్పారు, కానీ అదే అంశాలను తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. అంటే వాళ్ళు పెట్టవలసిన అవసరం వాళ్ళకి లేదు. డేటా ఇంటర్ప్రిటేషన్ టేబుల్స్ మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు, దాన్ని సాల్వ్ చేసేటప్పుడు తప్పనిసరిగా ఆ విద్యార్థికి అర్థమెటిక్ మొత్తం మీద ఆ చాప్టర్స్ అన్నిటి మీద కనీస పరిజ్ఞానం లేకపోయినప్పటికీ ఈ ఇప్పుడు చెప్పుకున్నట్టుగా 3 టాపిక్స్ లేదా 4 టాపిక్స్లో కనీస పరిజ్ఞానం కాదండి, ఒక నిపుణుడికి ఉండవలసినటువంటి అంత పరిజ్ఞానము, అంత నాలెడ్జ్ ఉండవలసిన అవసరం ఉంది. ప్రధానంగా రేషియోస్, యావరేజెస్, పర్సంటేజెస్, ప్రాఫిట్స్ అండ్ లాసెస్, కొంతవరకు వెళ్తే ఈ టైమ్ అండ్ డిస్టెన్స్ వాటి మీద కూడా ఉంటుంది. ఒకవేళ సివిల్స్ ప్రశ్నలు మనం గమనించామనుకోండి, ఈ డేటా టేబుల్స్లోనే ఒక 2011లో క్వశ్చన్ ఇచ్చాడండి. యావరేజ్ స్పీడ్ ఆఫ్ ఏ కార్ ఈక్వల్స్ టు టోటల్ డిస్టెన్స్, అలా దాన్ని బేస్ చేసుకుని ఒక క్వశ్చన్ ఇచ్చాడు. దాన్ని ఎంత 2 వెహికల్స్ని కంపేర్ చేస్తూ ఏ కార్ యొక్క ఫ్యూయల్ ఎఫిషియన్సీ ఎక్కువ ఉంది, ఏ కార్ని ప్యాసింజర్ ప్రిఫర్ చేసుకోవాలనేది ఇచ్చాడు. సో ఆ ప్రశ్నను మనం చేయాలంటే టైమ్ అండ్ డిస్టెన్స్ మీద కాన్సెప్ట్ కూడా ఉండాలి. ఇప్పుడు ప్రశ్నలు మనం పరిశీలించినట్లయితే స్టేట్ డివైడ్ అనక టీఎస్పీఎస్సీ నిర్వహించినటువంటి ఎగ్జామ్ పూర్తి స్థాయిలో మార్పులు ఉంది. ఇంతకుముందు జరిపినటువంటి ఎగ్జామ్స్ వేరు, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎగ్జామ్స్ వేరు. ప్రతి ఎగ్జామ్లోనూ సాధారణ అభ్యర్థి ఒక 50 ప్రశ్నలు చేస్తే, కానీ ఒక ఫస్ట్ క్లాస్ అభ్యర్థి ఒక 20% చేస్తే, ఆ పైన ఎవరైతే ఎక్కువ చేస్తున్నారో వాళ్ళకే ప్రస్తుతం జాబ్ వచ్చే పరిస్థితి ఉన్నది. సో ఈ రంగంలో మనం ఈ విషయంలో మనం గమనించవలసింది ఏంటంటే, జాబు రావాలి తప్పనిసరిగా మనకి ఇదే అనుకున్నప్పుడు తప్పనిసరిగా మనం కనీస పరిజ్ఞానం ఉండే అభ్యర్థుల కంటే మనం ఎంతో ముందు ఉండాలి. అలాంటి అవకాశం మనం ఉండాలి అంటే మనకి ఈ కింద పెరిఫెరల్గా ఈ అర్థమెటిక్లు ఏ టాపిక్స్ అయితే ఉన్నాయో వాటన్నిటి మీద మనకి పూర్తి పరిజ్ఞానం ఉన్నట్లయితే మనం తప్పకుండా విజయాన్ని సాధించగలం. మీరు అన్నట్లుగా అర్థమెటిక్ లేదు, కానీ ఇట్స్ ఎ హిడెన్ టాపిక్. తప్పనిసరిగా ప్రతి వ్యక్తికి, ప్రతి విద్యార్థికి, ప్రతి అభ్యర్థికి కూడా వీటి మీద కనీస పరిజ్ఞానం లేనిదే ఎగ్జామ్కి వెళ్ళడం అనేది అర్ధరహితం. ఓకే అని ఇప్పుడు ఇంకొకటి మనం ఇలా సిలాయిజం ఉంది. సిలాయిజం అనే దాని మీద, సిలాయిజం అంటే ఏంది, దీని మీద ఎటువంటి క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంది, దీనిపైన ఒక వివరణ ఇవ్వండి సార్. సిలాజిజం అనేది ఒక గ్రీక్ వర్డు లాజిక్ పదం నుంచి వచ్చిందండి. లాజిక్ అంటే
దాన్ని లోగోస్ అనే ఒక వర్డ్ కూడా ఉంది. లోగోస్ మీన్స్ డిస్కోర్స్ ఆర్ థాట్. ఒక అభ్యర్థి యొక్క దృక్పథము, ఆలోచన విధానం ఏ విధంగా ఉన్నది అనేది పరిశీలించడంలో సిల్లాజిజం యొక్క ప్రధాన ఉద్దేశం. దీంట్లో స్టేట్మెంట్స్ ఇస్తారు, ఒక 2 స్టేట్మెంట్స్ ఇస్తారండి. ఆ స్టేట్మెంట్స్ని బేస్ చేసుకుని కొన్ని కంక్లూజన్స్ ఇస్తారు. ఆ స్టేట్మెంట్స్ని బేస్ చేసుకుని ఇచ్చిన కంక్లూజన్స్లో ఏ కంక్లూజన్స్ని ఆ స్టేట్మెంట్స్ని ఫాలో అవుతున్నాయి, దాన్ని బట్టి ఓన్లీ స్టేట్మెంట్ 1 ఫాలోయింగ్, ఆర్ స్టేట్మెంట్ 2 ఫాలోయింగ్, ఆర్ స్టేట్మెంట్ 3 ఫాలోయింగ్, ఆర్ ఆల్ ద స్టేట్మెంట్స్ ఫాలోయింగ్ అనే దాన్ని బట్టి మనం ఆన్సర్ని వేయాల్సి ఉంటుంది. తర్వాత ఇంకోటి స్టేట్మెంట్స్లో మళ్ళీ ఆర్గ్యుమెంట్స్ అని ఉన్నాయి. అటువంటి స్టేట్మెంట్స్ ఆర్గ్యుమెంట్స్ మీద ఏ విధంగా క్వశ్చన్స్ రాబోతున్నాయి? స్టేట్మెంట్స్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రశ్న చెప్తానండి. స్టేట్మెంట్, షుడ్ సచ్ మనీ ఈజ్ స్పెంట్ ఆన్ ఎడ్యుకేషన్. మన ప్రస్తుత విద్యా వ్యవస్థలో అంత డబ్బుని మనం ఖర్చు పెట్టవలసిన అవసరం ఉన్నదా అంటున్నాడు. దానికి ఆర్గ్యుమెంట్స్ చెప్తున్నాడు. ఎస్, ఇట్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద పర్సన్స్. తప్పనిసరిగా ఒక వ్యక్తి యొక్క అన్ని రంగాల్లో అభివృద్ధికి ఇది తప్పనిసరిగా అవసరం అంటున్నాడు ఒక ఆర్గ్యుమెంట్. రెండవ ఆర్గ్యుమెంట్ వచ్చి నో, ఇట్ లీడ్స్ టు వేస్టేజ్ ఆఫ్ మనీ. ఇది మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో 2012లో వాళ్ళ గ్రూప్ 1 పరీక్షలో వచ్చినటువంటి ప్రశ్న. అట్లాగే ఇప్పుడు చూసుకున్నాం అనుకోండి, ఇంత డబ్బు మనం ఖర్చు పెట్టాలన్నప్పుడు అది ఒక వ్యక్తి యొక్క ఆలోచన దృక్పథాన్ని బయట తెలియజేస్తుంది. ఎస్ ఆర్ నో నువ్వు చెప్పాలండి. అప్పుడు ఎస్ చెప్పాలి అనుకున్నప్పుడు ఇంత డబ్బు మనం ఖర్చు పెట్టినప్పుడు ఆర్గ్యుమెంట్స్ 2 ఇచ్చాడు ఇక్కడ. ఆ 2 ఆర్గ్యుమెంట్స్లో తప్పనిసరిగా పెట్టాలి ఒక వ్యక్తి యొక్క అన్ని రంగాల్లో నైపుణ్యానికి లేదా ఆ వ్యక్తి యొక్క మానసిక సామర్థ్య పెంపుదలకు విద్య అనేది ఈరోజు ప్రధానమైన ఆయుధం. కాబట్టి స్టేట్మెంట్ 1 ఈజ్ ఫాలోయింగ్, అది పాజిటివ్ థింకింగ్. రెండవ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే ఇట్ లీడ్స్ టు వేస్టేజ్ ఆఫ్ రిసోర్సెస్. ఇప్పుడు ఒక అభ్యర్థిగా నీకు రిసోర్సెస్ వేస్ట్ అవుతున్నాయా లేదని నీకు అనవసరం అండి. దట్ ఈస్ నాట్ యువర్ రెస్పాన్సిబిలిటీ. మనకంటే పైన ఉన్నటువంటి వ్యక్తులు ఆ డబ్బును ఖర్చు పెడుతున్నప్పుడు వాళ్ళకి ఆలోచన లేకుండా బెటర్ కదా. కాబట్టి రెండవ స్టేట్మెంట్ అనేది మనకు సంబంధం లేని ప్రశ్న. సంబంధం ఉన్నప్పటికీ దాన్ని మనం తార్కికంగా ఆలోచించి ఇది మొదటి స్టేట్మెంట్కి అనుకూలంగా ఉందా లేదా అనేది మనం తప్పనిసరిగా దాన్ని డిసైడ్ చేసి చెప్పాలి. సో ఇటువంటి ప్రశ్నలు స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్లో వస్తాయండి. తర్వాత ఇంకోటి స్టేట్మెంట్స్ అజంప్షన్స్ మీద కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉందా? ఈ అజంప్షన్స్ ఎలా ఉంటాయి? స్టేట్మెంట్స్ అజంప్షన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక తీసుకున్నాండి, ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, 2 అజంప్షన్స్ ఇస్తాడు. ఏ అజంప్షన్ స్టేట్మెంట్ని ఫాలో అవుతుందని అంటాడు. ఓకేనా? ఓన్లీ అజంప్షన్ 1 ఈజ్ ఇంప్లిసిట్, ఓన్లీ అజంప్షన్ 2 ఈజ్ ఇంప్లిసిట్, ఆర్ బోత్ ద అజంప్షన్స్ ఆర్ ఇంప్లిసిట్, ఆర్ neither of the assumptions are implicit అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి. ద మున్సిపల్ కార్పొరేషన్ హ్యాస్ ఇన్ఫార్మ్డ్ ద పీపుల్ టు అవాయిడ్ వాటర్ బోర్న్ డిసీజెస్ దే షుడ్ బాయిల్ వాటర్ ఫస్ట్. మున్సిపల్ కార్పొరేషన్ జనరల్గా ఒక అడ్వర్టైజ్మెంట్ కానీ ఒక ప్రకటన కానీ స్టేట్మెంట్ కానీ ఇవ్వడం జరుగుతుంది. ఏమైనా వ్యాధులు ప్రబలినప్పుడు ప్రజలంతా కూడా తప్పనిసరిగా నీరుని కాచి చల్లార్చి తాగండి అంటారు. దాని మీద అజంప్షన్స్ ఏమనుకుంటారంటే ఇట్ ఈస్ ద అజంప్షన్స్ క్రియేటెడ్ బై ద పీపుల్. జనరల్గా వాళ్ళు ఏమనుకుంటారంటే పీపుల్ విల్ స్టిల్ డ్రింక్ వాటర్ వితౌట్ బాయిలింగ్. వాళ్ళు చెప్తూ ఉంటారు మనం కాస్తామా అని అనుకుంటారు. అదో ఒక అజంప్షన్. రెండో అజంప్షన్ వచ్చి పీపుల్ జనరలీ ఓవర్లుక్ సచ్ అడ్వైజర్స్ ఇట్ ఈస్ ఇష్యూడ్ బై ద మున్సిపల్ కార్పొరేషన్స్. జనరల్గా అలాంటి అజంప్షన్ అలాంటి స్టేట్మెంట్స్ మున్సిపల్ కార్పొరేషన్స్ వస్తుంటాయి, కానీ వాటి గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. జనరల్గా సాగిపోయినాయి. సో ఈ 2 సందర్భాల్లో కూడా మనకు అభ్యర్థి యొక్క అజంప్షన్ని సరిగ్గా అజంప్ట్ చేస్తున్నాడా లేదా అనేది ఆ ఎగ్జామ్లో పరిశీలిస్తున్నాడు, మనల్ని పరీక్షిస్తున్నాడు. మున్సిపల్ కార్పొరేషన్ ఇది స్టాట్యూటరీ బాడీ, అంటే గవర్నమెంట్ ద్వారా ప్రజల ద్వారా ఎన్నుకోబడి ప్రజల యొక్క శ్రేయస్సు కోసం ఏర్పడినటువంటి సంస్థ. అది ఆ సంస్థ మన ద్వారా ఎన్నుకోబడింది కాబట్టి వారు చెప్పిందంటే మనం చెప్పినట్టుగానే భావించాలి. అది అటువంటి సందర్భాల్లో దాన్ని నెగిటివ్గా థింక్ చేయడం అనేది అభ్యర్థి యొక్క విశ్లేషణని నెగిటివ్ థింకింగ్లో ఉంది అని భావిస్తాం. అట్లాగే ఈ 2 సందర్భాల్లో 2 అజంప్షన్స్ చూసినట్లయితే 2 అజంప్షన్స్ కూడా ఇంప్లిసిట్టే. కాబట్టి బోత్ ద అజంప్షన్స్ ఇంప్లిసిట్ అని చెప్పవచ్చు. తర్వాత ఇంకోటి స్టేట్మెంట్స్ కంక్లూజన్స్ అనే అంశం ఉంది. ఈ అంశం పైన ప్రధానంగా మనకు ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారు? దీని మీద మీరు సులభంగా మా యొక్క విద్యార్థులు సాల్వ్ చేసుకునే మార్గాలు ఏమున్నాయి? దానిపైన ఒక వివరంగా. ఇది సులభంగా అంటే నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం వల్ల అభ్యర్థికి సులభతరం అనేది ఏర్పడుతుంది. దీనికి మనం ముందుగా చెప్పుకున్నట్టుగా నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని మనం ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్సీ సీసాట్ అంటే ఐఏఎస్ ప్రిలిమినరీ ఎగ్జామ్స్లో 2012లో వచ్చినటువంటి ఒక ప్రశ్నను కనుక మనం పరిశీలించినట్లయితే స్టేట్మెంట్ వచ్చి ఇలా ఉందండి. దో క్వైట్ ఎక్స్పెన్సివ్ ఏ టెలివిజన్ ఈజ్ నాట్ ఏ లగ్జరీ ఐటమ్ యాజ్ వన్ కెన్ లెర్న్ మెనీ థింగ్స్ త్రూ టెలివిజన్. ప్రస్తుత పరిస్థితుల్లో టెలివిజన్ అనేది ఒక
కాస్ట్లీ ఐటమ్ అయినప్పటికీ ఇది లగ్జరీ ఐటమ్ కాదు, ఒక కామన్ నీడు అంటున్నారు. మధ్యలో అంటే ఈ చర్చలో కొంచెం మధ్యలో ఒక ఫోన్ కాల్ వచ్చిందండి. ఫోన్ కాలర్ ఇలా అందుబాటులో ఉన్నారు, వారి యొక్క ప్రశ్న అడిగి తెలుసుకుందాం సార్. హలో హలో చెప్పండి అమ్మా, ఏం పేరు మీ పేరు? సార్ నా పేరు చంద్రవాణి సార్. ఏం పేరమ్మా? చంద్రవాణి. చంద్రవాణి. ఎక్కడి నుంచి? గోదావరి కని సార్, పెద్దపల్లి డిస్ట్రిక్ట్. మీ ప్రశ్న ఏందో చెప్పండి, మన శివకుమార్ గారు మీ సమాధానం స్పష్టంగా ఇస్తారు. ఓకే సార్. సార్ ఫస్ట్ మన టీవీ ప్రోగ్రామ్ చాలా బాగుంది సార్. కోచింగ్ చాలా బాగా ఇస్తున్నారు. థ్యాంక్ యూ మేడం. డేటా ఇంటర్ప్రిటేషన్ కూడా చాలా బాగుంది. అయితే మీరు ఆల్రెడీ క్వశ్చన్ రాసిన తర్వాత ప్రజెంట్ చేస్తున్నారు కదా, అది మేము డైరెక్ట్ మళ్ళీ క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేసేసరికి ఏమవుతుంది అంటే దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాం సార్. సార్ ఒకసారి క్వశ్చన్ మొత్తం చదివాక మీరు ఎక్స్ప్లెనేషన్ వెనక స్టార్ట్ చేస్తే బాగుంటుంది సార్. అమ్మా చంద్రవాణి గారు నమస్కారం అమ్మా. మీరు చెప్పిన అంశం మంచిగానే ఉంది, బాగుంది. ప్రాబ్లమ్ని మనము బోర్డు మీద రాసిన తర్వాత ఒకసారి చదవడం జరుగుతుంది. ఆ చదివిన ప్రాబ్లం ఇంగ్లీష్లో ఉన్నా కూడా రెండోసారి మళ్ళీ తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేయడం జరుగుతుంది. మళ్ళీ త్రూ అవుట్ ద కోర్స్ ఆఫ్ ద సొల్యూషన్ ఆఫ్ ద ప్రాబ్లం ఈజ్ గోయింగ్ టు బీ సీన్. మనకి అంటే చివరి వరకు కూడా మీరు ఆ ప్రాబ్లం చూస్తూనే ఉండే అవకాశం ఉన్నది. మీరు అన్నట్లుగా ఆ ప్రాబ్లం రాయడం అట్లా ఉన్నటువంటి లోపం ఉంటే దాన్ని తప్పనిసరిగా రెక్టిఫై చేస్తాము. మీకు కొంత టైంను కూడా ఇవ్వడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం మీకు మీరు చేస్తున్నటువంటి ఒక విన్నపం ఏమిటంటే, ఒక సూచన ఏమిటంటే, మీరు చూడడమే కాకుండా మీరు ఆ ప్రోగ్రామ్ చూస్తున్నప్పుడు ఆ ప్రోగ్రాంలో ఉన్నటువంటి ప్రాబ్లం నోట్స్ మీద మీరు ప్రాక్టీస్ చేయండి, ఆ ప్రాబ్లం రాయండి. అట్లాగే మీరు ఓన్గా మళ్ళీ ప్రాక్టీస్ చేయడానికి కూడా ప్రయత్నించండి. ఇంకోటి దీంట్లో ఇప్పుడు మీరు ఏదైతే సార్ చెప్పిన లెసన్స్ ఉన్నాయో అవి మీరు పోయినట్టయితే మీకు యూట్యూబ్లో కూడా మీ పెట్టడం జరుగుతుంది. మన ఈ లెసన్స్ మొత్తం కూడా యూట్యూబ్లో మనం అప్లోడ్ చేసి ఉంటాయి. దాన్ని మీరు ఒకసారి చూసుకున్నట్టయితే మీ సమస్యలు సాల్వ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందమ్మా. నెక్స్ట్ ఇంకో కాలర్ ఉన్నారు సార్. హలో చెప్పండి అమ్మా, ఏం పేరు? సార్ నా పేరు సుజాత సార్. సుజాత గారు చెప్పండి, మీ ప్రశ్న ఏంటో చెప్పండి. మాట్లాడుతున్నాను సార్ నేను. చెప్పండి. ఒకసారి శివకుమార్ సార్తో మాట్లాడుతున్నాను. శివకుమార్ గారితో. సుజాత గారు నమస్కారం అమ్మా, చెప్పండి అమ్మా, కొంచెం పెద్దగా మాట్లాడండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా. సార్ ఇక్కడ సెకండ్ టాపిక్ జనరల్ లెవెల్ తీసుంది. సెకండ్ సెక్షన్ జనరల్ లెవెల్ తీసుంది కదా సార్. అమ్మా దాని కింద ఎన్ని క్వశ్చన్స్ రావాలి సార్? అక్కడ 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా సార్, టీచింగ్ ఆప్టిట్యూడ్, ప్రొఫెషనల్ ఎథిక్స్ ఇన్ ఎడ్యుకేషన్. అక్కడ ఈ సబ్జెక్ట్ సంబంధించి ఎన్ని క్వశ్చన్స్ రావచ్చు సార్? 50 మార్క్స్ అని చెప్పారు నిన్న సార్ గారు. 50లో 25 అబౌవ్ రావచ్చు సార్, 20 to 25. ఈ రెండవ సెక్షన్లో ఎన్ని ప్రశ్నలు రావచ్చు సుజాత గారు అడుగుతున్నారండి. ఈ రెండో క్వశ్చన్ అంటే రెండో సెక్షన్ అంటే మనకు స్పెషల్గా మనకు 3 విభాగాలు ఉన్నాయి. 3 విభాగాలు ఉన్నాయి. ప్రధానంగా మన టీఎస్పీఎస్ వాళ్ళు ఇచ్చిన సిలబస్ ప్రకారం మనకు ఒకటి మెంటల్ ఎబిలిటీ ఉంది, మొరల్ వాల్యూస్ ఉంది, మొరల్ వాల్యూస్ ఎడ్యుకేషన్ ఒకటి ఉంది, టీచింగ్ యాప్టిట్యూడ్. ఈ మొత్తం కలిపి కూడా 50 మార్కులు ఉన్నట్టుగా టీఎస్పీఎస్ వారు వాళ్ళ సిలబస్లో ప్రకటించడం జరిగింది. అయితే దీంట్లో మనకు ఎస్పెషల్గా ఇప్పుడు ఈ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి సార్ సమాధానం ఇస్తారన్న. అమ్మా మీరు ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే, ఇప్పటి వరకు కొన్ని ఎగ్జామ్స్ జరిగి ఉన్నాయి. అది గ్రూప్స్ కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, వేరే ఎగ్జామ్స్ కావచ్చు. ఇక్కడ మనం ఆ ఎగ్జామ్స్లో పరిశీలించినట్లయితే ఒక ప్రపోర్షన్ అనేది తప్పనిసరిగా ఫాలో అవుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఫాలో కానటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ సెకండ్ సెక్షన్లో 50 మార్కులు ఇచ్చిన ఆ సబ్ డివిజన్ అనేది మనం చెప్పలేనటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఇది ఇస్తారని చెప్పలేం. కానీ మన ఊహకి ఏంటంటే ఒక 20 to 25 మార్క్స్ అనేవి ఈ మెంటల్ అబిలిటీ నుంచి, అంటే జనరల్ అవేర్నెస్ నుంచి కానివ్వండి, లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషను, వీటన్నిటి మీద కూడా వచ్చే అవకాశం ఉంది. ఇంకొకటి నేను ఇవ్వదలుచుకున్న ఒక సూచన ఏమిటంటే, ఇప్పటివరకు అనేక ఎగ్జామ్స్ చదివినారు కాబట్టి అందరూ టీచర్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు అనేక ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి ఉన్నారు. వాళ్ళు కూడా మీతో పాటు అందరూ ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి వీళ్ళలో ఎకానమీ కానివ్వండి, పాలిటీ కానివ్వండి, హిస్టరీ కానివ్వండి ఎన్నో సంవత్సరాలు చదువుతున్నారు. అట్లాగే రూరల్ బ్యాక్గ్రౌండ్ వారికి కానివ్వండి, నాన్ మ్యాథ్స్ వాళ్ళకి కానివ్వండి కొరకరానికి పోయే ఏంటంటే మెంటల్ అబిలిటీనే. కాబట్టి ఈ విషయంలో ఎక్కువ మార్కులు వచ్చినా తక్కువ మార్కులు వచ్చినా ఒక్క మార్కు కూడా పోకుండా మనము అన్ని మార్కులని సంపాదించగల సామర్థ్యం తెచ్చుకోవడం అనేది ఇంపార్టెంట్. అది ఎన్ని మార్కులు వస్తుందనేది మనం ఖచ్చితంగా చెప్పలేము. కాబట్టి మీరు తప్పనిసరిగా అన్ని టాపిక్స్లోనూ పూర్తి పరిజ్ఞానం సంపాదించిన అవసరం ఎంతైనా ఉందని నేను చెప్పుకుంటున్నాను. సార్ మనం మరొక కాలరు అందుబాటులో ఉన్నారు ఫోన్ లైన్లో. అమ్మా చెప్పమ్మా, ఎవరు మాట్లాడేది? సార్ నమస్కారం సార్.
నమస్కారం సార్. నేను మనోహర్ సార్, కామారెడ్డి నుంచి మాట్లాడుతున్నాను సార్. మనోహర్ కామారెడ్డి సార్. మనోహర్ కొంచెం మీ యొక్క టీవీ వాల్యూమ్ తగ్గించండి. సరే సార్. ఇప్పుడు అడగండి శివకుమార్ గారిని, మీ ప్రశ్న అడగండి. సార్ నమస్కారం సార్. నమస్తే మనోహర్ గారు, నమస్తే, చెప్పండి సార్. మా నిరుద్యోగుల తరఫున మీకు మన టీవీ వారికి అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు సార్. చెప్పమ్మా. సార్ మీరు చాలా బాగా చెప్తారు సార్. డాటా ఇంటర్ప్రిటేషన్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. చెప్పండి, మీ డౌట్ చెప్పండి. సార్ డాటా ఇంటర్ప్రిటేషన్ నుంచి ఎన్ని మార్కులు అవడానికి అవకాశం ఉంది సార్? డేటా అదేవిధంగా చెప్పండి. డాటా ఇంటర్ప్రిటేషన్కు స్టాండర్డ్ బుక్స్ ఏమన్నా ఉన్నాయి సార్? డేటా ఇంటర్ప్రిటేషన్లో ఖచ్చితంగా 5 మార్కులు అయితే ఒక డేటా టేబుల్ కానివ్వండి, పై చార్ట్ కానివ్వండి, లైన్ చార్ట్ కానివ్వండి, మిక్స్డ్ డయాగ్రామ్ కానివ్వండి, ఖచ్చితంగా 5 మార్కులు వస్తాయి. ఇన్ అడిషన్ టు దాంతో పాటుగా మీకు ఒక కేసులెట్ లాంటిది ఇచ్చారనుకోండి, ఇంకొక 4 to 3 మార్క్స్, 4 మార్క్స్, 5 మార్క్స్ వరకు రావడానికి ఉంది డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి. అట్ ది సేమ్ టైం వీటితో పాటుగా కొంత డేటా ఇంటర్ప్రిటేషన్లో కొంచెం పాక్షికంగా భాగమైనటువంటి ఇంకో టాపిక్ ఉంది, రీజనింగ్ టాపిక్. అంటే డేటాను బేస్ చేసుకునే కొన్ని టాపిక్స్ మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. దాన్నే సింపుల్గా అర్థమెటికల్ రీజనింగ్ కూడా అనుకోవచ్చు. కాబట్టి ఆ టాపిక్ కూడా మనం డిస్కస్ చేస్తున్నాము. దాన్ని కూడా మీరు పూర్తిగా వినండి. తర్వాత లాజికల్ రీజనింగ్ నుంచి మాత్రము ఒక 10 క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. ఓకే సార్. తర్వాత ఇప్పుడు ఈ దీంట్లో మనం ఇందాక మీరు సార్ మరొక కాలర్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ఫస్ట్ వారి క్వశ్చన్ చూసిన తర్వాత మళ్ళీ డిస్కషన్ కొనసాగిద్దాం. హలో, చెప్పండి అమ్మా. హలో హలో సార్, గుడ్ ఈవినింగ్. ఏం పేరు మీ పేరు? మహిపాల్ సార్. మహిపాల్ గారు, మీ యొక్క ప్రశ్న ఏంటో అడగండి. శివకుమార్ గారు స్పష్టమైన సమాధానాలు ఇస్తారు. ఓకే సార్, ముందుగా మీ మన టీవీ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు సార్. మాలాంటి గ్రామీణ నిరుద్యోగులకు ఎంతో బాగుంటుంది సార్ ఇది మీ ప్రోగ్రామ్స్. థ్యాంక్ యూ సార్. శివకుమార్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే మహిపాల్ గారు, చెప్పండి సార్. చాలా థ్యాంక్స్ సార్. మాలాంటి తెలుగు విద్యార్థులు, తెలుగు మీడియం వాళ్ళకు కూడా మీరు ఎంతో చక్కగా చెప్తున్నారు సార్, అర్థమయ్యేలాగా. చెప్పండి. అయితే సార్, ఒక విషయం ఏంటంటే సార్, మీరు చెప్పేటప్పుడు మేము నోట్స్ రాసుకుందామంటే అది కరెక్ట్ లేదు సార్. అంటే స్పీడ్గా వెళ్ళిపోతుంది సార్. కొద్దిగా మాకు నోట్స్ రాసుకునేలాగా కొంచెం టైం ఇస్తే బాగుంటుంది సార్. మహిపాల్ గారు, ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు ఒకవేళ ఈ లెసన్ స్పీడ్గా వెళ్ళిపోయాడనే మీకు భావన కలిగినప్పుడు నెక్స్ట్ మీకు ఈరోజు టెలికాస్ట్ అయినటువంటి స్టోరీ ఏదైతే ఉందో ప్రోగ్రాము నెక్స్ట్ డే మనకు ఆ యూట్యూబ్లో అప్లోడ్ అవుతుంది. దాన్ని మరి మీరు ఒకసారి చూసుకుంటే ఎన్నిసార్లైనా చూసుకోవచ్చు. యూట్యూబ్ మీకు అవైలబుల్ ఉంటుంది ఎక్కడైనా, కాబట్టి మీరు మొబైల్లోనైనా చూసుకోవచ్చు. ఆ అవకాశం ఉంది కాబట్టి మీకు అటువంటి ప్రాబ్లం కూడా ఉండదు. సార్ కూడా మీ యొక్క సూచనను వింటారు, ఆ విధంగానే చేస్తారు. ఇంకా మీ దగ్గర అంటే టీవీ వస్తుందా? మీ దగ్గర మన టీవీ వస్తుందా? అయితే యూట్యూబ్లో కూడా వస్తుంది కాబట్టి మీరు ఆ యూట్యూబ్లో చూసుకుంటే మీకు సమస్య చాలా వరకు సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా సార్ని ఏదైనా అడిగేది ఉంటే శివకుమార్ గారిని అడగండి. ఓకే మహిపాల్ గారు. సార్, ఇప్పుడు మనకు సెక్షన్ 2లో ఇలా ఉన్నాయి కదా సార్, ఈ జనరల్ ఎబిలిటీస్ కింద దీనికి 3 టాపిక్స్ ఉన్నాయి కదా, దీనికి పర్టికులర్గా 6 మార్క్స్లో దీనికింత అని డివైడ్ ఉంటుందా, లేదంటే ఓవరాల్గా వస్తాయా సార్? అది సెక్షన్ 2లో కానివ్వండి, సెక్షన్ 1 కానివ్వండి, సెక్షన్ 3 కానివ్వండి 50 మార్క్స్ కేటాయించారు. దానికి సబ్ డివిజన్ అయితే మనకి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఎటువంటి సబ్ డివిజన్ లేదండి. ఒక ప్రశ్న 2 ప్రశ్నలు అటు ఇటుగా దాదాపుగా అన్నిటికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే జనరల్ మెంటల్ అబిలిటీలో, జనరల్ అవేర్నెస్లో ఒక మిగిలిన వాటికంటే ఒక 2-3 ప్రశ్నలు ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. అట్లా. ఓకే అండి, థ్యాంక్ యూ. తర్వాత ఇందాక మీరు క్యాస్లెట్ గురించి చెప్పారు. క్యాస్లెట్స్ స్టేట్మెంట్స్, అజంప్షన్స్ మనం చేసామండి. తర్వాత స్టేట్మెంట్స్, కంక్లూజన్స్లో భాగంగా మనము ఇప్పుడే ఒక CSATలో అంటే 2012లో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ UPSC వారు ఇచ్చినటువంటి ప్రశ్న చూసినట్లయితే ఈ విధంగా ఉందండి. అది దో క్వైట్ ఎక్స్పెన్సివ్, a television is not a luxury item as one can learn many things through television. టెలివిజన్ అనేది ఇప్పుడు ఒక లగ్జరీ ఐటమ్ కాదు అని చెప్తున్నాడు ఇండైరెక్ట్గా. దాని నుంచి మనకి 4 అజంప్షన్స్ ఇచ్చాడు, 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఆప్షన్స్ని పరిశీలిద్దాం. ఆప్షన్ ఏ వచ్చి ఆల్ ఎక్స్పెన్సివ్ థింగ్స్ ఆర్ రిగార్డెడ్ యాజ్ లగ్జరీ. ఈ ఆప్షన్ అనేది మనకి స్టేట్మెంట్లో లేదు. మళ్ళీ చూడండి ఒకసారి. దో క్వైట్ ఎక్స్పెన్సివ్,
ఏ టెలివిజన్ ఈజ్ నాట్ ఏ లగ్జరీ ఐటమ్ అంటున్నాడు. ఆప్షన్ ఏమంటున్నాడంటే ఆల్ ఎక్స్పెన్సివ్ థింగ్స్ ఆర్ రిగార్డెడ్ యాజ్ లగ్జరీ. అక్కడ నాట్ లగ్జరీ అంటున్నాడు, ఇక్కడ లగ్జరీ అంటే క్వైట్ కాంట్రడిక్టరీ. సో యూ కెన్ ఎలిమినేట్ దట్ స్టేట్మెంట్. నెక్స్ట్, ఆల్ ఎసెన్షియల్ థింగ్స్ ఫర్ లర్నింగ్ ఆర్ నాట్ లగ్జరీ. సో దీన్ని పరిశీలించినట్లయితే యాజ్ వన్ కెన్ లర్న్ మెనీ థింగ్స్ త్రూ టెలివిజన్ అన్నప్పుడు ఈ లగ్జరీ ఐటమ్స్ కాకపోయినా కూడా వీటి నుంచి మనకు నాలెడ్జ్ వస్తుంది కాబట్టి ఈ ఆల్ ఎసెన్షియల్ థింగ్స్ ఫర్ లర్నింగ్ ఆర్ నాట్ లగ్జరీ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో ఆన్సర్ ఈజ్ బి. ఇక్కడ ఈ విధంగా మనకి స్టేట్మెంట్స్ కంక్లూజన్స్ అనేవి ఈ విధంగా వస్తున్నాయండి. తర్వాత ఇంకోటి, మీరు ఇంతకుముందు క్యాస్లెట్స్ అనే దాని మీద కొంతవరకు చెప్పారు. అవునండి. అయితే దీని మీద అంటే ఎటువంటి క్వశ్చన్స్ దీని యొక్క అంటే కొంతమంది చాలామంది కొన్ని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు మామూలుగా జనరల్గా. సో క్యాస్లెట్స్ అంటే ఏంది, దీని మీద ఏ విధంగా క్వశ్చన్స్ రాబోతున్నాయి? దీని కేస్లెట్స్ అనేది ఒక ఇన్ఫర్మేషన్ని డంప్ చేస్తారండి అభ్యర్థి మీద. దాంట్లో పూర్తి ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. పూర్తి ఇన్ఫర్మేషన్ లేకపోయినా ఇచ్చిన దత్తాంశాన్ని బేస్ చేసుకొని మిగిలిన అవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మనం ఆ డేటా నుంచి తీసుకురావాలి. దీనికి కొంచెము ప్రాక్టీస్ అనేది తప్పనిసరిగా అవసరము. ఆ దత్తాంశాన్ని తీసుకొచ్చిన తర్వాత అభ్యర్థికి ఆ ఉన్నటువంటి 2 నిమిషాలు 3 నిమిషాలు 5 నిమిషాల లోపల ఆ ఆన్సర్స్ని మనము ఇచ్చినటువంటి ప్రశ్నలకు అనుగుణంగా గుర్తించడంలో కొంత సమస్య ఎదురవుతుంది. అందువల్ల ఇచ్చిన డేటాని బేస్ చేసుకుని మనం తీసుకొచ్చిన డేటానంతా కూడా వెంటనే ఒక టేబులర్ ఫామ్లో పెట్టుకున్నట్లయితే ఎన్ని ప్రశ్నలు ఇచ్చినా కూడా చటుక్కున వెంటనే మనం దాని సమాధానం చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే సార్ వీటి మీద అంటే ప్రధానంగా మనకు రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కాబట్టి అంటే ప్రధానంగా ఈ ఇంగ్లీష్లో వీళ్ళు సమస్యలు సాల్వ్ చేయాల్సి ఉంటుంది ప్రధానంగా. అయితే దీనికి మీరు ప్రధానంగా ఇంకా ఎటువంటి బుక్స్ బాగా ఉపయోగపడతాయి మీరు అంటే చెప్పే విధానంలో ఇంకా అంటే ఇంకా ఏ విధంగా మీరు మా అభ్యర్థులకు ఒక సులభమైన మార్గాలు వివరిస్తారు? మంచిదండి. ఇది ఇంగ్లీష్లో రావడము, తర్వాత గ్రామీణ ప్రాంత విద్యార్థులు కొంత ఇంగ్లీష్లో వెనకబడి ఉండడం అనేది కొంచెం దురదృష్టకరము. అలాగని చెప్పి అర్థం చేసుకోలేనంతగా ఇంగ్లీష్ లేదండి అక్కడ. ఇంగ్లీష్ అనేది ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది కాబట్టి కొంచెం టైం ఎక్కువ పెట్టుకోవడం, దాన్ని 1-2 సార్లు చదవడం, ప్రాక్టీస్ చేయడం ద్వారా అనేది మనం సాధించగలము. అట్లాగే ఈ తెలుగు మీడియము ఇంగ్లీష్ మీడియము అనే తేడా లేకుండా ప్రశ్నలు వస్తున్నాయండి. సార్ ఇప్పుడు ఒక కాలర్ మనకు అందుబాటులో ఉన్నారు, ఈ ప్రశ్నకు తర్వాత సమాధానం. అలాగే సార్. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి, ఏం పేరు మీ పేరు? నాగరాజ్ సార్. నాగరాజు గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఖమ్మం సార్. ఖమ్మం. సరే, మీ ప్రశ్నని మన శివకుమార్ గారు సమాధానం ఇస్తారు, శివకుమార్ గారిని అడగండి. సార్, గుడ్ ఈవినింగ్ సార్. నాగరాజు గారు ఖమ్మం నుంచి మాట్లాడుతాం. నమస్కారం అండి, చెప్పండి. సార్, థ్యాంక్ యూ సార్, గివెన్ వాల్యుబుల్ మెసేజ్ సార్. చెప్పండి సార్. ఈ న్యూమరికల్ ఎబిలిటీ ఉంది, ఆర్థమెటిక్స్ ఉంది, డేటా ఇంటర్ప్రిటేషన్ ఎన్ని ఉన్నాయి కదా సార్, రీజనింగ్ ఉంది. అవునండి, చెప్పండి. ఈ దేని నుంచి ఎన్ని మార్కులు వస్తాయి సార్? మంచి ప్రశ్నే కానివ్వండి. ఎన్ని మార్కులు వచ్చేస్తాయనే దానికంటే కూడా మనము సబ్జెక్ట్ మీద పూర్తి పరిజ్ఞానం ఉన్నదా లేదా అనేది ఇంపార్టెంట్ అండి. ఈ సబ్ డివిజన్ అనేది మనకి టీఎస్పీఎస్సీ నుంచి ఇవ్వలేదు కాబట్టి మార్కులను పక్కన పెట్టి ఒక్క మార్కు వచ్చినా కూడా ఒక్క మార్కును కూడా కోల్పోకుండా మనం చదువుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందండి. సార్, ఇప్పుడు మరొక కాలర్ అందుబాటులో ఉన్నారు సార్, మరి ఒక ప్రశ్న సమాధానం చూద్దాం సార్. హలో హలో హలో, చెప్పండి అమ్మా, ఏం పేరు? సార్ నా పేరు రాణి సార్. రాణి గారు చెప్పండి, మీ ప్రశ్న ఏంటి స్పష్టంగా చెప్పండి. మనకు ఇక్కడ ఈ సమాధానాలు చెప్పడానికి మనకు శివకుమార్ గారు ఉన్నారు, మేధో సామర్థ్యానికి నిపుణుడు, అడగండి. ఓకే సార్, నేను రోజు ఈ ప్రోగ్రామ్ చూస్తున్నాను సార్. 4 to 5 5 to 6 చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. కొద్దిగా స్లోగా చెప్తే బాగుంది అనిపించింది, కాకపోతే యూట్యూబ్ లో చూసుకునే అవకాశం ఉంది కాబట్టి పర్లేదు. తప్పకుండా అమ్మ. రాణి గారు, మీరు నిర్మల్ నుంచి మాట్లాడుతున్నారు కదా? అవునండి. తప్పకుండా మీ అభ్యర్థిని తప్పకుండా స్వీకరిస్తాం. ఇప్పటికీ స్లోగానే చెప్తున్నాం, అయినా కూడా ఇంకా స్లో చేయడానికి, ఇంకా మీకు అర్థం కావడానికి మేము ప్రయత్నిస్తాం. తప్పకుండా మీ సూచన పరిగణలో తీసుకుంటామమ్మ. ఓకే సార్, థ్యాంక్ యూ. తర్వాత మనకు ఇంకోటి స్టేట్మెంట్స్ అండ్ మనకు కోర్స్ ఆఫ్ యాక్షన్ అని. ఈ కోర్స్ ఆఫ్ యాక్షన్లో ఎటువంటి ప్రశ్నలు అడుగుతారు అసలు? ఆ స్టేట్మెంటు, ఈ కోర్సెస్ ఆఫ్ యాక్షన్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టేట్మెంట్ ఇచ్చామనుకోండి, ఆ స్టేట్మెంట్ తర్వాత ఎటువంటి చర్యలు జరగడానికి అవకాశం ఉన్నది, కోర్స్ ఆఫ్ యాక్షన్, ఎటువంటి యాక్షన్స్ తీసుకోవడానికి అవకాశం ఉన్నది, ఒక అధికారిగా నీవైతే ఏ యాక్షన్ తీసుకుంటావు అనేది అభ్యర్థి యొక్క
సామర్థ్యాన్ని పరిశీలించడానికి ప్రవేశపెట్టినటువంటి అంశం ఇది. ఈ స్టేట్మెంట్ కోర్స్ ఆఫ్ యాక్షన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ మలేరియా వచ్చిందండి ఒక ఏరియాలో. ఆ మలేరియా వచ్చినప్పుడు ఒక అధికారిగా నువ్వు మలేరియాని నిర్మూలించడానికి ప్రయత్నిస్తావా, లేదంటే మలేరియా నిర్మూలిస్తూ మలేరియా వ్యాధిని బారిన పడినటువంటి ప్రజలని ఆ వ్యాధి నుంచి రక్షించడానికి ప్రయత్నిస్తావా అనే విధంగా ఉంటాయండి. సో అభ్యర్థి యొక్క తార్కిక సామర్థ్యాన్ని పరిశీలించడానికి, అబ్జర్వ్ చేయడానికి, గమనించడానికి ఈ ప్రశ్నలు బాగా ఉపయోగపడతాయి. సో ఈ సందర్భాల్లో మనము ఒక అభ్యర్థిగా కాకుండా తప్పనిసరిగా ఒక అధికారిగా మాత్రమే ఆలోచించి ఆ ప్రశ్నకు సమాధానం చేయవలసి ఉంటుంది. మరొక ఫోన్ కాలర్ అందుబాటులో ఉన్నారు సార్. ఇప్పుడు వారి యొక్క ప్రశ్న ఏంటో తెలుసుకుని సమాధానం చేయడం ప్రయత్నిద్దాం. హలో హలో చెప్పండి, ఏం పేరు? గుడ్ ఈవినింగ్ సార్, రోహిత్ సార్ నా పేరు. చెప్పండి సార్. మీ సార్ శివకుమార్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి రోహిత్ గారు, మరి చెప్పండి. అయితే ఏం లేదు సార్, అంటే ఇప్పుడు టీజీటీ పీఈటీ ప్రిన్సిపల్ కేమో స్పెసిఫిక్ గా సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 అని క్లారిటీగా ఇచ్చారు సార్. అవునండి. అయితే మనకేమో నాన్ టీచింగ్ స్టాఫ్ కేమో క్లారిటీగా ఏమి ఇవ్వలేరు, అనలిటికల్ ఎబిలిటీ అని ఇచ్చారు సార్. అంటే మేము ఏ స్థాయిలో ప్రిపేర్ కావచ్చు సార్? మళ్ళీ అనలిటికల్ ఎబిలిటీ నుంచి మేము ఎన్ని క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు నాన్ టీచింగ్ వాళ్ళకి సార్? మళ్ళీ సార్ ఇంకొక క్వశ్చన్ సార్, నాన్ టీచింగ్ వాళ్ళకి ఈ పేపర్ 1 అనేది తెలుగు అండ్ ఇంగ్లీష్ లో పెట్టేటట్టు మా తరపున, గ్రామీణ విద్యార్థుల తరపున మీరు ఒక విన్నవించండి సార్. అది మన సమాధానం భూపాలరెడ్డి గారు చెప్తారు. హలో రోహిత్ గారు. హలో అయితే మీకు ప్రధానంగా ఈ యొక్క అంశాలపైన మనకు ఎన్ని మార్కులు ఎక్కడ నుంచి వస్తాయనే దాని మీద మీరు సార్ ఇప్పుడు చెప్పినట్టుగా మనకు ఇప్పుడు ఈ 3 భాగాలు అంటే ప్రత్యేకంగా మనకు ఈ బి సెక్షన్లో ఈ మెంటల్ ఎబిలిటీలో ముఖ్యంగా ఈ జనరల్ ఎబిలిటీ అని ఒకటి, తర్వాత డేటా ఇంటర్ప్రిటేషన్, రీజనింగ్, ఈ 3 విషయాల్లో కూడా 3 విషయాలకు ఒక 18 నుంచి 20 మార్కులు రావచ్చు. తర్వాత ఇంకోటి మనకు మోరల్ వాల్యూస్ అండ్ ఎడ్యుకేషన్ ఎథిక్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనే ఒకటి భాగం ఉంది. తర్వాత దాంట్లో కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది. తర్వాత ఇంకోటి టీచింగ్ యాప్టిట్యూడ్ కూడా దానికి సంబంధించినవి కూడా అదే విధంగా ఉంటాయని మనకు టీఎస్పీఎస్సి వారు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మార్క్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇంకొక విషయం మీకు చెప్పాలండి, ఇక్కడ అనలిటికల్ అబిలిటీ అన్నాడు కాబట్టి ఈ అనలిటికల్ అబిలిటీలో వచ్చినటువంటి ప్రశ్నల మీదనే మీరు కాన్సన్ట్రేట్ చేయండి. తర్వాత ఇంకొక కాలర్ చెప్పండి, మనకు అందుబాటులో ఉన్నారా? వారి ప్రశ్న ఏంటో తెలుసుకున్నాం సార్. హలో చెప్పండి అమ్మా, మీ పేరు చెప్పండి. సార్ నా పేరు రాజకుమారి సార్, మహబూబ్ నగర్ నుంచి. రాజకుమారి గారు చెప్పండి, మీ ప్రశ్న చెప్పండి, సమాధానాలు శివకుమార్ గారు ఇస్తారు. మీ ప్రశ్న చెప్పండి అమ్మా. సార్ ప్రశ్న, ఇప్పుడు డాటా ఇంటరప్షన్ లో ఏమైతుందంటే ఒక్కొక్కసారి సెన్సెక్స్ గురించి తీసుకున్నారనుకో, అలాంటి చెప్పండి అమ్మా రాజకుమార్ గారు చెప్పండి. డాటా ఇంటరప్షన్ లో సెన్సెక్స్ గురించి తీసుకున్నప్పుడు ఓసారి అవుట్ ఆఫ్ కవరేజ్ పాయింట్స్ కూడా కవర్ అవుతుంటాయి కదా. మీరు ఇందాక అవే పాయింట్స్ ను బేసిక్ తీసుకొని పాయింట్స్ పెట్టమన్నారు. అంటే ఇప్పుడు సెన్సెక్స్ లో కొన్ని అవుట్ ఆఫ్ వస్తుంటాయి కదా, అలాంటప్పుడు ఎలా పెట్టాలంటారు? అవుట్ ఆఫ్ సిలబస్ అనేది మనం చెప్పలేమమ్మా, ఒక్కొక్కసారి జరుగుతూ ఉండొచ్చు అది. కానీ ఈ మధ్యకాలంలో మనం తెలంగాణ స్టేట్ సర్వీస్ కమిషన్ చూసినట్లయితే ప్రశ్నపత్రాలు చాలా బాగున్నాయని అనిపిస్తున్నది. సిలబస్ కూడా ఎక్కడ దాటించినటువంటి పరిస్థితులు లేవు, అవి ఎక్సెప్షనల్ కేసెస్. ఒకవేళ అది ప్రాబ్లం మీకైతే అది అందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి విద్యార్థికి ప్రాబ్లం అవుతుంది. దాని మీద డెసిషన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీసుకునే అవకాశం ఉంది. అట్లాగని అవుట్ ఆఫ్ సిలబస్ వచ్చినా కూడా మనము దాన్ని కూడా కవర్ చేసే విధంగా మనం సబ్జెక్ట్ పెంచుకోవాల్సిన అవసరం ఉందమ్మా. సార్ మరొక కాలర్ అందుబాటులో ఉన్నారు, వారి యొక్క ప్రశ్న కూడా సమాధానం చూడండి. హలో సార్, మీ పేరు చెప్పండి. సార్ నా పేరు కృష్ణ సార్, మాది మంచిర్యాల చెన్నూరు. కృష్ణ గారు మీ యొక్క ప్రశ్నని స్పష్టంగా అడగండి, మన శివకుమార్ గారు దానికి తగిన సమాధానాలు ఇస్తారు. అదే సార్, నేను ఇంత సేపు కూడా చూస్తున్నాను, ప్రతి ఒక్కరు కూడా మార్కులు సబ్జెక్టు పరంగా చూస్తున్నారు. కాకపోతే నాలెడ్జ్ ఏ విధంగా ఉంటుందో సార్, అంటే నా సబ్జెక్టు మీద నాలెడ్జ్ కాకుండా మార్కులు అడుగుతాను సార్. ఇది కొద్దిగా నాకు ఎందుకో కరెక్ట్ అనిపించక మళ్ళీ ఫోన్ చేస్తుంది. అంటే నాలెడ్జ్ పరంగా ఎవరు అడగట్లేదు, మార్కులు అని అడుగుతాను. మళ్ళీ ఏ విధంగా ఉంటుంది? నా ప్రశ్న తప్పు కావచ్చు. కృష్ణ గారు మీరు చాలా మంచి ప్రశ్న అడిగారండి. ఐ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఇక్కడ ఒక అభ్యర్థి యొక్క సామర్థ్యాన్ని పరిశీలించాలంటే మార్కుల పరంగానే పరిశీలించాలి.
కానీ మార్కులు రావాలంటే సామర్థ్యం లేనిదే మార్కులు రావండి. ఇది మనకు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. ఒక అభ్యర్థి ఏదైనా రంగంలో మార్కులు వస్తున్నాయి లేదంటే నిష్ణాతులు అవుతున్నారంటే అది ఒక రోజుతో సంపాదించినటువంటి పరిజ్ఞానం కాదు. బేసికల్గా ఫస్ట్ క్లాస్ ఆన్వర్డ్స్ 10th క్లాస్ కానివ్వండి, ఇంటర్మీడియట్ కానివ్వండి, డిగ్రీ కానివ్వండి, ఈ త్రూ అవుట్ ద కోర్స్ ఆఫ్ అవర్ ఎడ్యుకేషన్ వీఆర్ గెటింగ్ దట్ నాలెడ్జ్ అండ్ వీఆర్ ఇంప్లిమెంటింగ్ అండ్ వీఆర్ గెటింగ్ ద మార్క్స్. సో మీరు మంచి ప్రశ్న వేశారు. కాకపోతే మీరు మార్క్స్ గురించి మీరు ఆలోచించకుండా మీరు సబ్జెక్ట్ మీరు చదువుకుంటూ పోండి, మార్కులు దానంతట అవే వస్తాయండి. ఓకే అండి. ఓకే అండి. ఇంకా మీరు మరొక కాలర్ సార్, మరొక కాలర్ అందుబాటులో ఉన్నారు. వారి యొక్క ప్రశ్న ఏంటో మన సమాధానం కూడా సిద్ధంగా ఉంది సార్. హలో సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఏం పేరమ్మా? సార్ శ్రీనివాస్ సార్, నా పేరు హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నామండి. శ్రీనివాస్ గారు చెప్పండి. ఒక మా సూచన ఏంటంటే సార్, ఫస్ట్ హాఫ్ అన్ అవర్ నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సబ్జెక్ట్ గురించి వాళ్ళకి ఎక్కువ పరిజ్ఞానం ఉంటుంది కాబట్టి వాళ్ళ యొక్క ఆలోచనలు ఒక ఫస్ట్ పావు గంట కానీ 20 నిమిషాలు కానీ వాళ్ళు మాట్లాడిన తర్వాత ఎన్నో కొన్ని డౌట్స్ ఆల్రెడీ క్లియర్ అయిపోతాయి సార్. 20 minutes 30 minutes తర్వాత కనుక మీరు కాల్స్ ఆన్సర్ ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే సార్ ఏదైనా చెప్పాలనుకునేసరికి అక్కడ మీరు అడిగిన క్వశ్చన్ కూడా అక్కడ కట్ అయిపోతుంది, ఆయన యొక్క ఆలోచన అనేది అక్కడ బ్రేక్ అయిపోతుంది సార్. కాబట్టి ఒక 10 నిమిషాలు కానీ పావు గంట కానీ సార్ని ఆ సబ్జెక్ట్ గురించి ఏదైనా లోతైన అంశాలు చెప్పిన తర్వాత ఫోన్ కాల్స్ కి సమానం ఇస్తే బాగుంటుంది అనేది మా ఆలోచన సార్. సరే సరే, మేము అదే విధంగా ఆలోచిస్తున్నాము. అదే అంటే మీకు అంటే కొంతమందికి ఆల్రెడీ కొన్ని సబ్జెక్టులు మనకు ఇవ్వడం జరుగుతుంది. ఈ సబ్జెక్టులు ఆల్రెడీ మనకు కొన్ని క్లాసు ప్రసారాలు కూడా జరిగినాయి కాబట్టి సరే ఆ జరిగిన వాటిని మీరు ఆ విధంగా అడుగుతూ ఉంటారు అనే ఉద్దేశంతో అందులోటి మనకు టైము ఒక 1 అవరే కాబట్టి ఈ టైము అంటే మీకు ఆ తర్వాత చాలామంది కాలర్స్ వస్తున్నారు కాబట్టి ప్రత్యేకంగా ఇది కాలర్స్ యొక్క డౌట్స్ కోసమే పెట్టడం జరిగింది. వారికి ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా మనకు ఇక్కడ ఎవరైతే నిపుణులు ఉన్నారో వారు తీరుస్తారు. అందుకనే మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు అడిగినట్టయితే అంటే మీరు మొత్తం సబ్జెక్ట్ అంటే చెప్పడం ఎలాగో మనకు రోజు ఉదయం సాయంత్రం మనకు ప్రసారాలు జరుగుతూనే ఉన్నాయి. ఆ జరుగుతున్నటువంటి ప్రసారాలు మీరు రోజు అబ్జర్వ్ చేయండి. తర్వాత యూట్యూబ్లో కూడా అవి ఉంటాయి, వాటిని కూడా మళ్ళీ తర్వాత మీరు చూడండి. వాటిలో మీకు ఏదైనా డౌట్స్ వస్తే మీరు స్పష్టంగా మాకు ఈ ప్రశ్నలు వేసి అడిగినట్టయితే మాకు ఉన్నటువంటి నిపుణులు ఇదే టైంలో మాకు సందేహాలు కూడా మీ సందేహాలని తీరవడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు ఆ విధంగా కృషి చేయండి. తర్వాత మరొక కాలర్ అందుబాటులో ఉన్నారు సార్. హలో 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 సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఏం పేరమ్మా పేరు? సార్ మై నేమ్ ఇస్ హుసేన్ సార్. హుసేన్ గారు చెప్పండి సార్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కంగ్రాచులేట్ యూ for providing such a wonderful classes. It is very helpful for us, sir. Thank you, sir. Sir, I have listened Mr. Shiva Kumar sir's classes yesterday. Excellent. He is giving excellent classes in English as well as in Telugu also. Sir, my one request for you, sir. I am from Urdu medium. So regarding I am unable to understand in Telugu which the classes you are giving in for topics economics like politics and history. So it's very helpful if you provide classes in English as well as simultaneously wherever it is necessary you please explain in Telugu also. So it is very helpful for us if you provide classes in English, because as the examination is going to be conducted in English only, no sir. Okay. So I humbly request you to provide the classes in English for economics or politics. ఓకే. అయితే ఇక్కడ మనకు ఒక సమస్య వస్తుందంటే ఇప్పుడంటే మనం రేపటి నుంచి మనం మొత్తం మ్యాక్సిమం మనం ఇంగ్లీష్ మీడియంలోనే అన్ని టెలికాస్ట్ చేయడం జరుగుతుంది. అంటే రేపు మీకు ప్రశ్నలు కూడా ఇంగ్లీష్లోనే ఉంటాయి కాబట్టి మీ ఉర్దూలో ఇచ్చినా కూడా పెద్ద మీకు ఉపయోగం ఉండకపోవచ్చేమో అనిపిస్తుంది. కాబట్టి ఒకవేళ మీరు చెప్పినటువంటి మీ యొక్క మన నివేదనను మేము మా యొక్క అధికారులకు మా సిఇఓ గారికి కానీ మా రాష్ట్ర ప్రభుత్వానికి కానీ తెలిసి చెప్పడం జరుగుతుంది. దాని తర్వాత మేము అవకాశం ఏదైతే ఈ ఉర్దూలో కూడా పెట్టడానికి అవకాశం ఏ మేరకు ఉన్నా మేము ప్రయత్నిస్తాం, ఖచ్చితంగా చేస్తాం. కానీ ఇది ఎగ్జామ్ ఎట్టి పరిస్థితుల్లో ఇంగ్లీష్లోనే ఉంటుంది కాబట్టి మీరు ఇంగ్లీష్లో ప్రసారాలు చేసిన వాటిని చదువుకొని రాయడం బెటర్ అనేది నా యొక్క చిన్న విన్నపం. నెక్స్ట్ ఇంకో కాలరు రెడీగా ఉన్నారు సార్. వారి యొక్క ప్రశ్న ఏంటో సమాధానం చూద్దాం సార్. హలో సార్. చెప్పండి అమ్మా, ఏం పేరు? హలో నమస్తే సార్, నా పేరు శ్రీనివాసరావు సార్. శ్రీనివాస్ గారు చెప్పండి సార్. మరి
సార్తో అది మీతో అయినా సార్తో ఒక డౌట్ మాట్లాడాలి సార్. నమస్తే. శివకుమార్ గారు మీతో మాట్లాడతారు, మాట్లాడండి. శ్రీనివాస్ గారు నమస్తే అండి, చెప్పండి. సార్ మరి మనకి డేటా ఎంట్రీ అనాలిసిస్ లో మార్కులు అనేవి డివిజన్ ఇది 50 మార్క్స్ ఇచ్చారు కదండి. చెప్పండి. కొంచెం మీ ఆడియో, మీ టీవీ ఆడియో కొంచెం మ్యూట్ చేసి మాట్లాడండి శ్రీనివాస్ గారు. సరే సార్, అలాగే సార్. ఇప్పుడు 50 మార్క్స్ అనేది ఇచ్చారు కదనే, ఇప్పుడు ఈ 50 మార్క్స్ కి కంపల్సరీగా అది 3 పార్ట్లు 350 అనేది కంపల్సరీ సార్? అర్థం కాలేదమ్మా, మీరు ఒకసారి చెప్పండి. 50 మార్క్స్ సెకండ్ సెక్షన్ లో ఉన్నది. 50 మార్క్స్ లో అనేక 2-3 టాపిక్స్ ఉన్నాయండి. అందులో ఈ మెంటల్ అబిలిటీ అంటే రీజనింగ్ కానీ అనలిటికల్ అబిలిటీ ఇవన్నీ కూడా అందులో పార్ట్స్ అయి ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, మీ డౌట్ ఏంటి చెప్పండి. ఇప్పుడు ఈ ఫస్ట్ పార్ట్ 50, సెకండ్ పార్ట్ 50 అనేది, థర్డ్ పార్ట్ 50, ఇట్లా 3 పార్ట్లు 350 అని ఇచ్చారు చెప్పారు కదండి. అవునండి. ఈ 3 పార్ట్లు 350 అనే దానికి ఈ సెకండ్ పార్ట్ లో 50 అంటే కంటెంట్స్ తక్కువగా అనిపి వాళ్ళు ఇచ్చిన సిలబస్ ప్రకారం అయితే కంటెంట్స్ 3, 4, 5 ఉన్నాయి కదండి దాదాపుగా. అబిలిటీ కూడా ఉందనుకోండి. అయితే 50 మార్క్స్ దానికి కేటాయింపు అనేది వాళ్ళు టీఎస్పీఎస్సీ వాళ్ళు ఇచ్చినటువంటి కేటాయింపా సార్ అది? అంతే కదమ్మా, మన చేతిలో ఏముంది చెప్పండి, మనం కోచింగ్ ఇచ్చేవాళ్ళమే కదా. అదే సార్. కాబట్టి మీరు అవన్నీ కాదండి, మీరు ఎన్ని మార్కులు ఎన్ని వచ్చినా కూడా మనం కాంపిటీషన్లో ఉండాలి కాబట్టి అందరితో పాటు మనం కూడా చదవాలి, తప్పదు. అది సిలబస్ ఫ్రేమ్ చేసేవాళ్ళు అన్ని విధాలుగా ఆలోచించే ఫ్రేమ్ చేస్తారు, దాన్ని మనం ప్రశ్నించాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు తప్పనిసరిగా మీరు కాన్సన్ట్రేషన్ అంతా కూడా చదువు మీద పెట్టండి. రైట్ అండి. మరొక కాలర్ అందుబాటులో ఉన్నారు సార్, వారి ప్రశ్నకు మీరు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండండి. వారి ప్రశ్న తెలుసుకుందాం. హలో. హలో చెప్పండి సార్. లాజికల్ రీజనింగ్ నుంచి సార్ ప్రశ్న, అంటే కొద్దిగా అది. మీ పేరు చెప్పండి. రమేష్. రమేష్ గారు చెప్పండి, మీ ప్రశ్న చెప్పండి. లాజికల్ రీజనింగ్ అది కొద్దిగా చెప్తూ దానికి తోడు ఎక్కువ ప్రాబ్లమ్స్ చెప్పాలి సార్. శివకుమార్ గారు చెప్తారు. తప్పకుండా అండి శ్రీనివాస్ గారు. రమేష్ గారు, లాజికల్ రీజనింగ్లో మనము ఒక్కొక్క టాపిక్కి చిన్న టాపిక్ కూడా 1 అవర్ మనము కేటాయిస్తున్నాం. ఒకవేళ ఇంకా అవసరమైనటువంటి పరీక్ష అవసరమైతే మరి ఇంకొక 1 అవర్ 2 అవర్స్ కూడా ఎక్స్టెండ్ చేసి మాకు మీకు చెప్పడానికి అవకాశం ఇచ్చారు. మాకు పూర్తి ఫ్రీడమ్ ఇచ్చారు. ఇక్కడ మీరు అభ్యర్థులకి ఎంత పరిజ్ఞానం ఇవ్వదలుచుకుంటే ఇవ్వండి సార్. మన టీవీ ప్రోగ్రామ్ మీకు అంతా కోఆపరేట్ చేస్తుందని చెప్పారు. అట్లా ప్రభుత్వం నుంచి కూడా మనకు పూర్తి కోఆపరేషన్ ఉంది. కాబట్టి మీరు అనుకున్నట్లుగా మరొక కొంత టైంని ఎక్స్టెండ్ చేసి ఎక్కువ ప్రాబ్లమ్స్ మీకు ఇవ్వడానికి ప్రయత్నిస్తాం రాబోయే క్లాసెస్ నుంచి. మరొక కాలర్ అందుబాటులో ఉన్నారు సార్. సార్ వారి యొక్క ప్రశ్న ఏంటో చూద్దాం. హలో సార్. నమస్కారం. చెప్పండి, ఎవరు, ఏం పేరు? వెంకన్న సార్. వెంకన్న గారు చెప్పండి, మీ ప్రశ్న ఏంటో స్పష్టంగా అడగండి, మనకు శివకుమార్ గారు సమాధానాలు ఇస్తారు. సార్ శివకుమార్ సార్ గారికి నమస్కారం సార్. నమస్తే వెంకన్న గారు, బాగున్నారా? అవును సార్. చెప్పండి సార్. మీ క్లాస్ చాలా బాగున్నాయి సార్, మీరు చాలా బాగా చెప్తున్నారు. నిన్న ఇంతకుముందు కూడా చేసాం, గ్రూప్ 2లో కూడా చూసాను సార్ నేను. నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఈ సెక్షన్ 2లో మనకి జిఎస్ పేపర్లో వచ్చేసి 3 హెడ్స్ ఉన్నాయి కదా సార్ సెక్షన్ 2 మార్క్కి. సో ఇంతకుముందు కూడా ఆ క్వశ్చన్ ఎవరో అడిగారు, మీరు ఆన్సర్ ఇచ్చారు. ఇట్స్ నాట్ మ్యాటర్. యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు మనకు నన్ను ప్రిస్క్రైబ్డ్ బుక్ ఏమైనా రిఫర్ చేస్తారా సార్ మెంటరబిలిటీకి మీరు? నేను స్టార్టింగ్ ప్రోగ్రాంలో చెప్పానండి, అయినా మీరు అడుగుతున్నారు చెప్తున్నాను. ఫస్ట్ బుక్స్ కంటే కూడా మీరు వేరియస్ ఎగ్జామినేషన్స్ యొక్క ప్రీవియస్ పేపర్స్ని స్టడీ చేయండి. దాన్ని స్టడీ చేయడం వల్ల మీకు ఒక కంప్లీట్ ఐడియా వస్తుంది, అవగాహన వస్తుంది. ఎగ్జామినర్ యొక్క ఇంటెన్షన్ ఏమిటి, మనం దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలనేది మీకు తెలుసుకోవాలంటే ఇప్పుడు కూడా ఈ ఎగ్జామే కాదండి, అన్ని ఎగ్జామ్స్ కూడా ప్రీవియస్ పేపర్స్ అనేవి ఒక బంగారు రహదారులు లాంటివి అవి. కాబట్టి మీరు ముందు దాన్ని కాన్సన్ట్రేట్ చేసి దాని నుంచి మీరు ఏ బుక్స్కి వెళ్తే బాగుంటుందో ఆలోచించండి. నేను కూడా చెప్తున్నాను మీకు, అరిహంత్ పబ్లికేషన్స్ అనేవి కొంతవరకు బాగుంటున్నాయి. అట్లాగే ఎస్చాన్ పబ్లికేషన్స్, అట్లాగే లోకల్గా కూడా కొన్ని బుక్స్ ఉంటాయి. ప్రైవేట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ కూడా కొంత మెటీరియల్ అనేది బయటకు రావడం జరుగుతుంది. మీరు వీలైనంత వరకు టైం కూడా ఎక్కువ ఉంది కాబట్టి ఎన్ని బుక్స్ అయితే మ్యాక్సిమం మనం చేయగలమో అన్ని బుక్స్ని రెఫర్ చేయండి. అట్ ది సేమ్ టైము ఎగ్జామ్కి వెళ్ళే వరకు ముందు మీకై మీరు ఒక టెస్ట్ పెట్టుకోవడం కానివ్వండి, లేదా ఏదైనా బయట ఏమైనా టెస్టులు పెట్టినా రాయడం కానివ్వండి చేయండి, తప్పకుండా మీరు విజయాన్ని సాధిస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంకోటి, ఈ మనం ఇంతకుముందు చూసినటువంటి ప్యాసేజ్ బేస్డ్ కొన్ని క్వశ్చన్స్, కన్క్లూజన్స్ ఉంటాయి సార్. ఈ కన్క్లూజన్స్ పైన ఎటువంటి క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంటుంది? దీన్ని ఎలా వీళ్ళు సులభంగా వీళ్ళు రాయడానికి, సమాధానం రాయడానికి అవకాశం ఉంటుంది? ఈ ప్యాసేజ్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి కొంచెం తక్కువే వస్తున్నాయండి. దీన్ని ఎట్లా అని చెప్పి మనం దీన్ని నెగ్లెక్ట్ చేయడం కూడా మంచిది కాదు. ఒక యూపీఎస్సీ ప్యాటర్న్లో మాత్రము తప్పనిసరిగా ప్యాసేజ్ బేస్డ్ క్వశ్చన్ అనేది ఒకటి తప్పనిసరిగా ఉండడం జరుగుతుంది. అది కూడా అభ్యర్థి యొక్క
పూర్తి సమాజం మీద అవగాహన ఏ విధంగా ఉన్నది అనే సామర్థ్యం మీద కూడా ప్రశ్న రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ CSAT 2014లో ఎందుకు మనం ప్రతిసారి CSAT అని చెప్తున్నానంటే అభ్యర్థులకు కూడా ఒక క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పడిన తర్వాత మీరు ఎవరైనా కానీ పరిశీలించినట్లయితే ఆల్ ద క్వశ్చన్స్ ఆర్ క్వశ్చన్ పేపర్ ఈజ్ ఆన్ పార్ విత్ ద UPSC పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్. UPSC నుంచి వచ్చే క్వశ్చన్ పేపర్స్ ఏ విధంగా ఉన్నాయో దగ్గరగా ఆ విధంగానే ప్రశ్నలు రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ జియోగ్రఫీ తీసుకోండి, మ్యాథ్స్ తీసుకోండి, ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కూడా మాకున్న అనుభవంతో మేము ఇంతకుముందు ప్రిపేర్ అయినటువంటి అనుభవంతో చూసినట్లయితే, మేము కూడా ఒకప్పుడు యాస్పిరెంట్స్మే కాబట్టి మేము చూసినట్లయితే అన్ని ప్రశ్నలు కూడా అంటే స్టాండర్డ్స్ పెంచడం అనేది జరుగుతుంది. అందులో భాగంగానే ఈ ప్యాసేజ్ బేస్డ్ కంక్లూజన్స్ అనేవి UPSCలో ప్రతి ఇయర్ జనరల్గా ఒక క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. అలా మనకు కూడా రావడానికి అవకాశం ఉన్నది. ఎందుకంటే UPSCలో CSATలో ఒక 100 మార్క్స్కి ఉన్నది కాబట్టి వేరియస్ డైమెన్షన్స్లో వేరియస్ క్వశ్చన్స్ని టెస్ట్ చేయడానికి వాళ్ళకి స్కోప్ ఉన్నదండి. ఇక్కడ మనకి 20 to 25 క్వశ్చన్సే కాబట్టి అది ఎక్కడ అడుగుతాడు, ఏమడుగుతాడు, ఉన్న సిలబస్లు అనేది మనము ఇతమిద్దంగా ఇలా వస్తుంది చెప్పడానికి అవకాశం లేదు. కాబట్టి స్టేట్మెంట్ బేస్ చేసుకొని ఆ ప్యాసేజ్ బేస్ చేసుకుని వచ్చే కంక్లూజన్స్లో ఒక క్వశ్చన్ మనం పరిశీలించినట్లయితే ఈ విధంగా ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ పొలిటికల్ లీడర్షిప్ ఫెయిల్స్ టు ఎమర్జ్, there is likelihood of military taking over power in developing countries. Radical student groups or labor may try to raise revolution, but they are not likely to compete with the military. Military intervention rule and withdrawal from politics is closely related to society's level of political development. అంటే ఒక సమాజంలో భారతదేశంతో పాటు ఇతర దేశాల్లో జరుగుతున్నటువంటి ఒక మిలిటరీ పాలనలో ఒక ప్రజాస్వామ్యత ప్రభుత్వం కనుక ఫెయిల్ అయినట్లయితే ఎటువంటి పరిణామాలు సంభవిస్తున్నాయి అనే విధంగా ఒక వైడ్ స్కోప్లో అడిగినటువంటి ప్రశ్న ఇది. ఇదిగా ఇచ్చినటువంటి ఆప్షన్స్ని బట్టి మనం కూడా ఆప్షన్స్ని చేసుకోవాలండి. తర్వాత సార్ ఇంకోటి, ఈ మనం స్టేట్మెంట్స్ కన్క్లూజన్ మీద ఇంతకుముందు ఒక క్వశ్చన్ అంటే ఈ క్వశ్చన్ ఏ విధంగా వస్తుంది కంక్లూజన్ తోటి, అంటే ఈ స్టేట్మెంట్స్ చూసామండి మనము స్టేట్మెంట్ కంక్లూజన్స్. అది ఇందాక మనకు ఎగ్జాంపుల్ కూడా చూసాం. CSATలో వచ్చినటువంటి 2012లో వచ్చినటువంటి ప్రశ్నను చూసాం. టెలివిజన్ ఈజ్ నాట్ ఏ లగ్జరీ ఐటమ్ యాజ్ వన్ కెన్ లెర్న్ మెనీ థింగ్స్ త్రూ టెలివిజన్ అనే ఒక ప్రశ్నను చూసాం. అంటే అభ్యర్థి యొక్క విశ్లేషణాత్మక దృక్పథం ఏ విధంగా ఉన్నది అనే దాన్ని బేస్ చేసుకుని ప్రశ్న వస్తున్నది. తర్వాత ఇంకోటి సార్, దీంట్లో ఎజర్స్ సార్, దీనికి మనం ఈ డిస్కషన్ కొనసాగించే ముందుగా మరొక కాలర్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారా? చెప్పండి అమ్మా, ఏం పేరు? హలో సార్, నా పేరు శివకుమార్ సార్. శివకుమార్ గారు చెప్పండి, మీ ప్రశ్న ఏంటో స్పష్టంగా చెప్పండి. సార్, ఇది మీరు ఈరోజు కళా విద్య ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమం ఉంది చూడండి. ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమం ఈ రోజు వచ్చింది సార్, ఈ రోజు టెలికాస్ట్ అయింది. ఉపాధ్యాయ శిక్షణ చెప్పండి. అలాంటి అన్ని క్లాసులు కూడా పెడితే బాగుంటుంది సార్. ఇంకోటి సార్, మన గురుకుల టీచర్స్ అనేది క్లాసెస్ కొద్దిగా రిపీట్గా నైట్ కూడా రిపీట్ చేస్తే బాగుంటుంది సార్ కొద్దిగా. ఓకే అమ్మ, మేము అది ఖచ్చితంగా పరిశీలిస్తాం. ఆ విధంగా చేసేందుకు కూడా మేము ప్రయత్నిస్తాం, ఖచ్చితంగా చేస్తాము. ఇప్పుడు మాకు ఇంకా నెక్స్ట్ మీకు మొత్తం ఇంగ్లీష్లో కూడా ప్రసారం చేసేందుకు ప్రస్తుతం కొన్ని సబ్జెక్టులు ప్రస్తుతం అంటే పాత షూటింగ్ ప్రకారం మీకు తెలుగు మీడియంలో ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇంకా మొత్తం అన్ని లెసన్స్ కూడా మేము మొత్తం ఇంగ్లీష్లోనే చెప్పి ప్రసారం చేసే ప్రయత్నం చేస్తున్నాం. తర్వాత ఈ మరొక కాలర్ అందుబాటులో ఉన్నారు సార్. ఇప్పుడు వారి యొక్క ప్రశ్న చూద్దాం సార్. హలో సార్, నా పేరు రాజు అండి, నల్గొండ నుంచి. రాజు గారు చెప్పండి. సార్, ఒక డౌట్ అడగాలండి. చెప్పండి శివకుమార్ గారు. సార్, యాక్చువల్లీ లాస్ట్ టైం గ్రూప్ 2లో ఈ క్యూబ్స్ మీద క్వశ్చన్స్ వచ్చాయండి. అవునండి, చెప్పండి. అది ఏ టాపిక్ పేరేంటి, అవి ఎలా ప్రాక్టీస్ చేస్తే మనం మార్క్స్ సాధించవచ్చు సార్? తప్పకుండానండి. ఇది లాస్ట్ టైం పేరు కూడా చెప్పగలుగుతారా కొంచెం? అది రాజు గారు చెప్పండి, ఏది అన్నారు? ఇది క్యూబ్స్ సంబంధించి పెయింట్ వేయటం కానీ ఇట్లా ఉంటాయి, దాని మీద క్వశ్చన్స్ వచ్చాయి. అవునండి. ఆ టాపిక్ నేమ్, నెక్స్ట్ అవి ఎలా సాల్వ్ చేయాలి అనేది. తప్పకుండా అండి, మీరు చెప్పినట్టు ఆ క్యూబ్స్ టాపిక్ కూడా ఇంక్లూడ్ చేస్తామండి ఈ ప్రోగ్రాంలో. తప్పకుండా చూడండి. ఆ ప్రీవియస్ క్వశ్చన్స్ బేస్ చేసుకుని దాంతోపాటుగా ఇంతకుముందు అనేక ఎగ్జామ్స్లో వచ్చినటువంటి క్యూబ్స్ క్వశ్చన్స్ కూడా నేను ఇంక్లూడ్ చేసి ఆ టాపిక్ మీకు ప్రజెంట్ చేస్తాను. తప్పకుండా ఈ ఎపిసోడ్లో మీరు చూడొచ్చండి అది. ఓకే అండి, చివరిగా మనకు ఇంకొక క్వశ్చన్ అడుగుదాం సార్. ఈ ఎజర్షన్స్, రీజన్స్, తర్వాత కాజ్ అండ్ ఎఫెక్ట్, ఇవి రెండింటి మీద మీరు చివరిగా ఒక సమాధానాలు ఇవ్వండి సార్. ఈ అసర్షన్ రీజన్ అనేది ఎప్పటి నుంచో వస్తున్నటువంటి టాపిక్ అండి ఇది. కాకపోతే
ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో అసర్షన్ రీజన్ అనేది కొంచెం తక్కువగా అడుగుతున్నటువంటి సందర్భం. ఎందువల్ల అంటే ఇది గ్రామీణ ప్రాంత విద్యార్థులు దీన్ని ఆన్సర్ చేయడం అనేది కొంచెం కఠినంగా ఉంటుంది కాబట్టి అందువల్ల దీన్ని ఎక్కువసార్లు అడిగినటువంటి సందర్భాలు లేవు. అదే ఒక సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ తీసుకున్నామంటే ప్రతి సంవత్సరము అసర్షన్ రీజన్ అనేది నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయండి జనరల్ స్టడీస్ పేపర్స్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ చూద్దాం అనుకోండి. అసర్షన్ మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఈజ్ కాల్డ్ యాజ్ ద వైజెస్ట్ ఫూల్ అన్నారండి. అది ఒక అసర్షన్, ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. దాని రీజన్ కూడా చెప్తాడు. రీజన్ ఏంటంటే హీ హ్యాడ్ వైజ్ ప్లాన్స్ బట్ ఇంప్లిమెంటెడ్ దెమ్ ఫూలిష్లీ. అతనికి చాలా తెలివైన ప్లాన్స్ ఉన్నాయి కానీ ఇంప్లిమెంట్ చేయడంలో అతను ఫూలిష్ అయ్యాడు అని అంటున్నాడు. సో మనకందరికీ తెలిసిన విషయం మొహమ్మద్ బిన్ తుగ్లక్ని పిచ్చి తుగ్లక్ అని మనం అంటున్నాం. కానీ హిస్టోరియన్స్ని మొహమ్మద్ బిన్ తుగ్లక్ని ద గ్రేటెస్ట్ కింగ్ ఆఫ్ ద ఇండియన్ కింగ్డమ్స్, అంటే మన పరిపాలించిన వాళ్ళలో చాలా గొప్ప వ్యక్తి అని అంటారు. సో వైజెస్ట్ ప్లాన్స్ ఉన్నాయి కానీ ఇంప్లిమెంటేషన్లో ఫెయిల్ అయ్యాడు. స్టేట్మెంటు కరెక్టు, రీజను కరెక్ట్, అంటే అసర్షన్ కరెక్టు, రీజన్ కరెక్ట్. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇస్తారండి. అసర్షన్ కరెక్ట్ అయ్యి రీజన్ కరెక్ట్ అయ్యి రీజన్ కనుక అసర్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే యూ హ్యావ్ టు ఆన్సర్ యాజ్ ఆప్షన్ ఏ. అట్లాగే అసర్షన్ కరెక్టు రీజన్ కరెక్ట్ అయ్యండి రీజన్ కనుక అసర్షన్కి సరైన సమాధానం చెప్పలేని సందర్భంలో ఉన్నట్లయితే ఆన్సర్ బి పెట్టాలండి. అట్లాగే అసర్షన్ రైట్ అయ్యి రీజన్ కనుక రాంగ్ అయ్యి ఉంటే ఆన్సర్ సి పెట్టాలి. అలాగే అసర్షన్ రాంగ్ అయ్యి ఉండి రీజన్ కనుక రైట్ అయ్యి ఉంటే ఆన్సర్ డి పెట్టాలండి. సో ఈ కండిషన్స్ కూడా ఎగ్జామ్లో వాళ్ళే ఇస్తారు. బేస్డ్ ఆన్ దట్ కండిషన్స్, బేస్డ్ ఆన్ దట్ డైరెక్షన్స్ గివెన్ బై ద ఎగ్జామినర్ వీ హ్యావ్ టు చూస్ ద ఆన్సర్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇంత దూరం వచ్చి మాకు మీ యొక్క విలువైన సమయాన్ని కేటాయించి మా యొక్క విద్యార్థులు కానీ వ్యూవర్స్ కానీ అడిగినటువంటి ప్రశ్నలకు మీరు స్పష్టమైన సమాధానాలు చెప్పారు. అయితే ఇంకా ముందు మనం ఈ ఒక ప్రసారాలను ఇంకా మన చాలా లోతుగా అంటే విలువైన సమాచారం ఇచ్చే విధంగా ఉండేలాగా మనం ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా మీరు కూడా మీ యొక్క సహకారాన్ని మాకు అందించాలి. ఇక తర్వాత ఈ యొక్క ప్రత్యక్ష ప్రసారాన్ని అదే ఈ యొక్క మనం ఏదైతే ఈ యొక్క అభ్యర్థులకు సంబంధించి స్పందన ఎక్కువ రావడంతో మనం ప్రతిరోజు కూడా రోజు 4 to 5 పెడుతున్నాం. అయితే తిరిగి అంటే రేపు సండే అంటే సండేస్ హాలిడేస్ సమయంలో మాత్రము వదిలేసి మిగతా ప్రతిరోజు కూడా మేము 4 గంటల నుంచి 5 గంటలకు ప్రతి ఒక్క సబ్జెక్టు నుంచి ఇలాంటి నిపుణులను తీసుకొచ్చి మేము ముందుంచుతాం. మీ యొక్క సందేహాలు తీర్చడానికి మేము మన టీవీ బాధ్యతతో వ్యవహరిస్తుందని మీకు ఒక విన్నపం చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు.